ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. కేబీసీ ఉంది కదా, అమితాబ్ బచ్చన్ది. मेरे को रूल्स पता है इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अच्छा सर ये भी कोई पूछने का सवाल है। ఒక బ్యాడ్ పేరెంటింగ్ అని చాలా ట్రోలింగ్ నడుస్తుంది. అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయొచ్చు, స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్ తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నారు ఇంటికి ఎవరైనా వస్తే, ఎంతమంది కూర్చొని వాళ్ళ బాగోగులు కనుక్కుంటున్నారు, బాగున్నారా లేకపోతే మంచినీళ్ళు తాగుతారా, అలాంటివి ఎంతమంది మనం ఇంట్లో నేర్పిస్తున్నాం ఫస్ట్ పిల్లలకి. నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ ఏమని చెప్తారు అంటే, మా పిల్లలు ఇంటికి వచ్చారు అని అంటే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపేసేసుకుంటారు, బయటికి రారు. పెద్దవాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, లేదా కొంచెం పెద్ద పిల్లలు అయితే 10th అయిపోయిందంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ర్యాంక్ ఎంత వచ్చింది, ర్యాంక్ ఎంత వచ్చింది. చిన్న పిల్లలు పుట్టిన ఇంటికి చూడ్డానికి వెళ్తా ఉంటారు అందరూ. ఆల్రెడీ వాళ్ళకి ఒక సిబ్లింగ్ ఉండుంటారు, పెద్ద పిల్లలు 2 years 5 years. అంతకు ముందల్లా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని పలకరించే వాళ్ళు, పెద్ద పిల్లల్నే పలకరించేవాళ్ళు. ఇప్పుడు చిన్న బేబీ రాగానే అచ్చంగా ఈ పెద్దవాళ్ళని మర్చిపోయి ఏది చిన్న బేబీ, ఏది చిన్న బాబు, ఏది పాప ఏది అని అడుగుతా ఉంటే, ఇప్పుడు వరకు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి సడన్ గా బేబీ వచ్చేసరికి నాకు ఇంపార్టెన్స్ లేదు అని ఆ పిల్లలు కూడా ఫీల్ అవ్వచ్చు కదా. అదే సిబ్లింగ్ రైవలరీకి ఫస్ట్ స్టెప్ అన్నమాట. మదర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నానా మా అమ్మ అట్లాగే అంటది అని ఒక్కసారి అంటే చాలు, ఇంకా జన్మలో పిల్లలు వాళ్ళ మదర్ మాట వినరు. 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా ఫోన్ పట్టేసుకుని వెళ్ళి రీల్స్ చేస్తున్నారు. మనకి చిన్నగున్నప్పుడు ఏమని చెప్పారు, పాయిజన్ తింటే చచ్చిపోతాము అని చెప్పారు. పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి దగ్గరలో పాయిజన్ అనేది పెట్టేవాళ్ళ. పిల్లల్ని అంటే కరెక్ట్ కాదండి, పెద్దవాళ్లే వాళ్ళకి అలవాటు చేశారు. అది ఆ అలవాటు నుంచి పిల్లల్ని ఎలా తప్పించాలో పెద్దవాళ్లే డిసైడ్ చేసుకొని వాళ్ళని తప్పించగలరు. ఒక 2 years ప్రాజెక్ట్ కి మీరు ఎంత టైం వెచ్చిస్తున్నారు? ఒక చైల్డ్ అయితే 21 year ప్రాజెక్ట్ అండి. వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచించాలి. కెరియర్ లో జాబ్ ఎలా తెచ్చుకోవచ్చో చెప్పగలుగుతుంది, కానీ ఒక మంచి పేరెంట్ ఎలా అవ్వాలో మాత్రం MBA చేసినా PhD చేసినా కూడా దాంట్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదండి. వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్. ఈ రోజు మేము మాట్లాడిన టాపిక్స్ కానీ వచ్చిన గెస్ట్ కానీ, ఇది మీరు చూస్తే యూ విల్ బి యాక్చువల్లీ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు. ఎంత ఇన్సైట్ఫుల్ డిస్కషన్ పేరెంటింగ్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, చైల్డ్ సైకాలజీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళని ఎలా పేరెంటింగ్ తీసుకురావాలని కానీ, ఈ టాపిక్స్ అనేది చాలా పర్సనల్ ఇంట్రెస్ట్. నాకే కాదు, చాలామంది అడిగారు కూడా. అండ్ ఈ టాపిక్స్ గురించి మాట్లాడడానికి మేఘనా ముస్నూరి గారు వచ్చారు. షీ రన్స్ అ స్కూల్ కాల్డ్ ఫౌంటైన్ హెడ్ with 25+ years of experience into education space, career counseling, and also working towards a best environment that we all could get. అంటే నెక్స్ట్ జనరేషన్కి బెస్ట్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ నేషనల్ లెవెల్లో తను చాలా వర్క్ చేశారు. మేదికుంట లేక్ అని మనకి హైదరాబాద్లో ఉంది. తను పర్సనల్గా అండ్ వాళ్ళ స్కూల్ ద్వారా ఆ లేక్ని రివైవ్ చేశారు అండ్ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ ఇట్. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సౌత్ ఇండియన్కి ఫస్ట్ వచ్చిన బెస్ట్ టీచర్ అవార్డు ఏదైనా ఉందంటే అది తనకి వచ్చింది. సో చాలా డీప్ డిస్కషన్స్ జరిగాయి. మీ అందరూ ప్రతి ఒక్క పాయింట్తో రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. యూ విల్ ఎంజాయ్ దిస్ కాన్వర్జేషన్. ప్లీజ్ జాయిన్ మీ. Thank you, Meghana, for coming to the show. Oh, it's my pleasure, Sri Lakshmi, that you invited me for this, and I'm so looking forward to having amazing conversations. Yes, looking forward. రీసెంట్గా మేఘనా ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. కేబీసీ ఉంది కదా, అమితాబ్ బచ్చన్ది, కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక కిడ్, అంటే ఆయన చాలా ట్రోల్ చేస్తుండ్రు, ఇది బ్యాడ్ పేరెంటింగ్ అని. ఓకే, అంటే చాలా అగ్రెసివ్గా ఆన్సర్, నాకు ఈ ఆన్సర్ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు అసలు పెట్టేసి యూ లాక్ కియా జాయ్ అని చెప్పేసి, తర్వాత అసలు అడగాల్సిన క్వశ్చన్ అయినా ఏం అడుగుతున్నారు ఈ టైప్లో. అంటే చాలా ఎగ్జైటెడ్ అనిపించింది ఆ కిడ్. అండ్ దెన్ ఈస్ బీన్ ఒక బ్యాడ్ పేరెంటింగ్ అని చాలా ట్రోలింగ్ నడుస్తుంది ఈ అబ్బాయి మీద. ఇలాంటి పిల్లల్ని మీరు చూసారా కేబీసీ అది? యా అంటే మై డాటర్ ఆల్సో వాజ్ అ విన్నర్ ఇన్ తెలుగు మీలోరు కోటీశ్వరుడు few years ago, but then so if when coming to the children, and
అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద ఇట్స్ మోర్ టు డూ విత్ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయొచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక షోకి వచ్చినప్పుడు హోస్ట్ తోటి ఎలా మాట్లాడాలి అనేవి పిల్లలకి కొంచెం విడమర్చి నేర్పించుకోగలిగితే చాలా మటుకు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ మీద వస్తాయి పిల్లలకి. ఇప్పుడు ఫస్ట్ టైం వెన్ దే ఆర్ ఫేసింగ్ ఎ కెమెరా వాళ్ళకి నువ్వు ఎలా, పిల్లలకి ఏంటి అని అంటే మేబీ ఆ షో చూసుండొచ్చు, దాంట్లో లాడ్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఉంటుంటుంది పిల్లల మీద. ఏమని అని అంటే నేను విల్ ఐ బీ ఏబుల్ టు రీచ్ దట్ 1 crore ఆర్ నాట్, అంటే ఎన్ని ఆన్సర్ చేయగలుగుతాను అనే స్ట్రెస్ కూడా ఉండొచ్చు పిల్లల్లో. సో ఆ ప్రాసెస్లో కూడా క్యాజువల్గా కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే నేను ఓన్లీ చిన్న చిన్న స్నిప్పెట్స్ చూశాను, ఐ డిడ్ నాట్ సీ ద ఎంటైర్ షో యాజ్ సచ్. సో ఇట్ టేక్స్ అ విలేజ్ టు బ్రింగ్ అ చైల్డ్ అని అంటారు. అంటే వై ఓన్లీ పేరెంటింగ్, వై కాంట్ వీ థింక్ ఫ్రమ్ ద చైల్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే ఎస్, కొన్ని యాక్సెప్ట్ చేసేవి ఉంటాయి, కొన్ని యాక్సెప్ట్ చేయలేనివి ఉంటాయి. బికాజ్ కౌన్ బనేగా కరోడ్పతి అంటే లెజెండరీ హోస్ట్ మనకి అమితాబ్ బచ్చన్ గారు, అండ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. హీ ఈజ్ లైక్ యునో, అంటే ఆయన్ని చూసి ఆర్ ఆయన మాట్లాడే విధానాన్ని చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అవును, పిల్లలేంటి, పెద్దాళ్ళేంటి, ముసలాళ్ళేంటి, యూనో హంబుల్నెస్కి ఆయన హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ యూనో ఎపిస్టోమ్ అని చెప్పుకోవచ్చు అందరు. అవును, Yeah, చాలా so, అంటే yeah. ఒక రెస్పెక్ట్ఫుల్ గా ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో ఒక్కొక్కసారి కొన్ని అంటే ఐ డోంట్ నో హోస్ట్ని స్టేజ్ చేస్తారా లేదా నాకు ఐడియా లేదు, కానీ ఒక్కొక్కసారి ఏంటి అని అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం కూడా పిల్లల్ని స్టేజ్ చేయమని అడుగుండొచ్చు, మనకి తెలీదు. అంటే జస్ట్ బీ క్యాజువల్, వెరీ క్యాజువల్ అన్నట్టుగా ఏదో చెప్పుండొచ్చు. సో ద చైల్డ్ వెంట్ ఆన్. ఆర్ సమ్ టైమ్స్ పిల్లలు ఏంటి అని అంటే చిన్నాళ్ళు కదా, ఎక్సైట్మెంట్, వాళ్ళకి వచ్చిన ఆన్సర్ని ఇప్పుడు స్కూల్లో కూడా క్లాసెస్లో కూడా వాళ్ళకి తెలిసిన ఆన్సర్ టీచర్ వాళ్ళని పాయింట్ చేయకముందే ముందే ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు. ఆ ఎంతూజియాజం కూడా ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి అ మిక్స్చర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఆ చైల్డ్ని ఒక్కళ్ళనే ట్రోల్ చేయాలి అని అనే కంటే కూడా, అంటే ఒకటి ప్రిపరేషన్, ఇలాంటి షోస్లో ఎంతోమంది చూస్తూ ఉంటారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ద చైల్డ్ వాంట్స్ టు లీవ్ అనేది ఒకటి ఉంటే, రెండోది అంటే ఆ చైల్డ్ ఎక్సైట్మెంట్లో క్యాజువల్గా ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి మేబీ హీ మైట్ నాట్ నో ది అదర్ పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. బికాజ్ పిల్లలకి తెలవాలి అని ఏం లేదు, అమితాబ్ బచ్చన్ గారు ఇంత పెద్ద లెజెండరీ పర్సనాలిటీ అని తెలియకపోయి ఉండొచ్చు పిల్లలకి కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి తెలిసిన వరల్డ్లో దే హ్యావ్ అదర్ సూపర్ హీరోస్ అరౌండ్ దెమ్, రైట్? సో కాకపోతే సోషల్ బిహేవియర్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి ముందు నుంచి చెప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సినారియోలో ఉన్నప్పుడు దే విల్ పర్ఫార్మ్ ఇన్ దట్ వే ఓన్లీ అనమాట. ఇది ఎప్పుడు హైపోథెటికలే నాకు, ఎందుకంటే తను లెజెండరీ, ఓకే, కాకపోతే డే టు డే బేసిస్లో మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తారు. ఇంత ముందుకు మనం మిలీనియల్స్గా ఎలా పెరిగాము, పెద్దవాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఏం అడగకూడదు, అదొక పాయింట్. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? రేజ్ యువర్ వాయిస్, బీ వోకల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ బీ హంబుల్. ఈ కాంబినేషన్ ఇది ఎప్పుడు హైపోథెటికలే, అసలు ఎలా అడ్రస్ చేయాలి ఇది? మీరు ఆ స్కూల్ రన్ చేస్తారు కదా, ఇంతమంది స్టూడెంట్స్ని హ్యాండిల్ చేస్తారు, ఎడ్యుకేషన్లో ఒక చేంజ్ తీసుకొని వచ్చారు, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ని కూడా చూసి ఉంటారు. సో మీ పర్స్పెక్టివ్లో నిజంగా పెద్దవాళ్ళు తప్పు చేసినప్పుడు మనం వాయిస్ రేజ్ చేయాలా, చెప్పాలా? లేదు అంటే మనం కామ్గా ఉండాలా? పిల్లలకి ఏం నేర్పించాలి? ఓకే, అయితే ఐ హ్యావ్ అ డిఫరెంట్ టేక్ ఆన్ దిస్ అండి. సో ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ అంటే ఇంటి వాతావరణాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నారు ఇంటికి ఎవరన్నా వస్తే? ఎంతమంది కూర్చొని వాళ్ళ బాగోగులు కనుక్కుంటున్నారు, బాగున్నారా, లేకపోతే మంచినీళ్ళు తాగుతారా, అలాంటివి ఎంతమంది మనం ఇంట్లో నేర్పిస్తున్నాం ఫస్ట్ పిల్లలకి? ఎందుకంటే హౌ డు యూ రిసీవ్ అ గెస్ట్ అనేది కూడా ఒక ఆర్ట్. అది చాలా మటుకు పిల్లలకి
నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ ఏమని చెప్తారు అంటే మా పిల్లలు ఇంటికి వచ్చారు అని అంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటారు, బయటికి రారు. ఇంటికి ఇంకా ఎవరన్నా గెస్ట్ వచ్చారంటే అసలే రారు. మేము బయటికి పిలిచినా వచ్చి హలో చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనేది. రెండోది, పిల్లలు వాళ్ళ అంటే గ్రాండ్ పేరెంట్స్తో ఉండే కాన్వర్జేషన్స్ని కూడా దే హ్యావ్ టు, అంటే మనం వీ హ్యావ్ టు రీచెక్ టైమ్ ఆన్ టైమ్. అంటే వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేశారనుకుందాం తప్పు, ఆల్వేస్ రేజింగ్ అ వాయిస్ ఇస్ నెవర్ అన్ ఆన్సర్. ఎందుకంటే తెలియనివి చాలా మందికి చాలా ఉంటాయి. ఎంత పెద్ద వయసు వచ్చినా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళకి ఎలా తెలియజేయాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. బికాజ్ మనం యాజ్ పేరెంట్గా పిల్లలకి తెలియలేదు ఇది, ఇది ఏం లేదు నాన్న, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని మనం నేర్పించినప్పుడు పిల్లలకి, వాళ్ళ అమ్మమ్మలకో నాయనమ్మలకో తాతయ్యలకో పిల్లలు తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడారనుకోండి, అరవాల్సిన అవసరం లేదు. పిల్లలు మీకేం తెలియదు ఊరుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. నాయనమ్మకి తాతగారికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్లు ఇవి లేవు కాబట్టి. ఇప్పుడు మీరున్న ఎన్వైరన్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ కాబట్టి. సో వుడ్ యూ లైక్ టు, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నావా? మీ నాయనమ్మ తాతగారిని, మీ అమ్మమ్మ తాతగారిని నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నావా నీ లైఫ్లోకి? సో వీళ్ళకి తెలియని కూడా మరి నువ్వు నేర్పించగలగాలి. మరి అంత ఓపిక నీకుందా అని మనం పిల్లలకి నేర్పించుకోగలగాలి. సో స్కూల్లో ఏం చేస్తూ ఉంటాము అని అంటే, మేము ఎనాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట పిల్లలతోటి. ఇంటికి ఎవరన్నా వస్తే హౌ డు యూ రిసీవ్ దెమ్ అని ఎంతో విచిత్రంగా చూస్తూ ఉంటారు మా ఫౌంటైన్ హెడ్ స్కూల్లో పిల్లలు. అంటే ఇంటికి ఎవరన్నా వస్తే మేము రిసీవ్ చేసుకోవాలా అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి. ఎందుకు అని అంటే, టూ మచ్ ఆఫ్ అంటే అరిచేతులు ఇలా పెట్టి పెంచుతున్నాం కదా పిల్లల్ని, వాళ్ళని అంటే చాలా ప్రొటెక్టివ్గా పెంచుతున్నాము. సో దాంతో ఏంటి అని అంటే, ఇంటికి ఎవరన్నా వచ్చి బెల్ కొట్టినా కూడా పిల్లలు తీయట్లేదండి తలుపు. సో పెద్దవాళ్లే తీస్తూ ఉంటారు. సార్ వాట్ ఎవర్ రీజన్స్, మేబీ అంటే ఈ మధ్యన కొంచెం డెలివరీస్ ఎక్కువయ్యాయి, ఎవరు డెలివరీ అంటే చిన్నపిల్లలు అయితే సో అందుకని దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. కాకపోతే ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో కాన్వర్జేషన్స్ ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్పించుకోగలిగితే పిల్లలకి. అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళ గురించి పిల్లలకి కొంచెం ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లలకి కొత్త వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకు మీరు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతే చెప్పాలి? ముందే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మేము లండన్లో ఉండేవాళ్ళం. సో ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియాలో అందరూ కొత్తే పిల్లలకి. సో మేము ఎవరైనా ఇంటికి వెళ్తున్నా లేకపోతే ఎవరైనా మా ఇంటికి వస్తున్నా వాళ్ళ గురించి ఒక చిన్న ప్రీ కాంటెక్స్ట్ చెప్పేదాన్ని పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాతగారు ఎవరైనా వస్తున్నారు, చిన్నప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, నాన్న వాళ్ళు ఇవన్నీ అంటే ఆడుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, లేకపోతే ఇలా డాడీని కేర్ఫుల్గా వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఏదో ఒకటి చెప్పేదాన్ని నేను. సో దాట్ వే పిల్లలకి ఏంటి అని అంటే ఒక ఫెమిలియారిటీ ఏర్పడుతుంది వాళ్ళ గురించి. ఓకే, దీస్ ఆర్ ద పీపుల్ ఫ్రమ్ మై డాడ్స్ ఫ్యామిలీ ఆర్ దీస్ ఆర్ ద పీపుల్ ఫ్రమ్ మై మామ్స్ ఫ్యామిలీ. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇలా. సో యూజువల్గా ఒక ఫెమిలియారిటీ వచ్చిన తర్వాత కాన్వర్జేషన్ ఈజీ అవుతుంది. ఐస్ బ్రేకర్ అప్పటికప్పుడు పిల్లలు ఆలోచించుకొని, యూజువల్గా పెద్దవాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ రెండు కూడా చాలా అన్కంఫర్టబుల్ క్వశ్చన్సే. లేదా కొంచెం పెద్ద పిల్లలు అయితే 10th అయిపోయిందంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ర్యాంక్ ఎంత వచ్చింది. ఇవన్నీ కాకుండా ఒక కాన్వర్జేషన్ అంటేనే చాలా నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇష్టమైన ఏంటి, వాళ్ళు ఏది ఇష్టపడతారు అనేవి కూడా ఎన్నో ఉంటాయి కాన్వర్జేషన్స్లో. వాటిల మీద అంటే నేను కూడా వచ్చే వాళ్ళకి కూడా నేను క్వశ్చన్ నేనే ఇచ్చేదాన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి మా పిల్లల్ని అని చెప్పి. ఎందుకంటే వాళ్ళతోటి ఒక ర్యాపో బిల్డ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి నచ్చే కూడా అడగాలి కదా. అవును. సో వీళ్ళు అనేవాళ్ళు అనమాట, అంటే థ్యాంక్స్, ఇట్లా అట్లీస్ట్ మాకు పిల్లలతోటి ఒక ర్యాపో ఏర్పడుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అడగటంతో అని చెప్పి. ఈ టిప్ ఏదో బాగుంది, కానీ అందరూ వినాలి కదా. అంటే ఏం లేదండి, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు మనకి ఏంటంటే, మనిషి అన్నవాడు ఎవరైనా కూడా
ఫెమిలియారిటీ ఉన్న దగ్గరే ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కడో ఒక చోట ఫెమిలియారిటీ వెతుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు ఎంతో సింపుల్ థింగ్, ఒక పేరు చెప్పామనుకోండి, మన ఇంట్లో ఎవరికన్నా ఆ పేరు ఉందా, మా ఫ్రెండ్స్లో ఎవరికన్నా పేరు ఉందా అని వాళ్ళతో రిలేట్ చేసుకుంటామా లేదా మనం. ఫెమిలియారిటీ, ఒక మనిషి వీళ్ళు వీళ్ళలాగా ఉన్నారు చూడటానికి, ఆర్ వీళ్ళలాగా మాట్లాడతారు, ఏదో ఒక ఫెమిలియారిటీ ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది ఎవరికైనా కూడా. సో హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి మనిషి ఆ ఫెమిలియారిటీ ఎత్తుక్కునే ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడతారు. సో ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ పేరెంటింగేనండి, ఆర్ పార్ట్ ఆఫ్ అప్బ్రింగింగ్ చిల్డ్రన్. సో నేనేమంటాను అని అంటే, పిల్లల్ని ఒక్కళ్ళనే బ్లేమ్ చేయొద్దు, అందరూ రెస్పాన్సిబుల్గా తీసుకొని పేరెంట్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఎస్పెషల్లీ ఎక్కువగా గమనించేది ఏంటి అని అంటే, చిన్నపిల్లలు పుట్టిన ఇంటికి చూడ్డానికి వెళ్తూ ఉంటారు అందరూ. ఆల్రెడీ వాళ్ళకి ఒక సిబ్లింగ్ ఉండుంటారు, పెద్ద పిల్లలు 2 years 5 years ఎంతో ఏజ్లో, ఆ ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళు ఉంటారు. అంతకు ముందల్లా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని పలకరించేవాళ్ళు, ఈ పెద్ద పిల్లల్నే పలకరించేవాళ్ళు. ఇప్పుడు ఆ చిన్న బేబీ రాగానే అచ్చంగా ఈ పెద్దవాళ్ళని మర్చిపోయి ఏది చిన్న బేబీ, ఏది చిన్న బాబు, ఏది పాప ఏది అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు వరకు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి సడన్గా బేబీ వచ్చేసరికి నాకు ఇంపార్టెన్స్ లేదు అని ఆ పిల్లలు కూడా ఫీల్ అవ్వచ్చు కదా. అదే సిబ్లింగ్ రైవలరీకి ఫస్ట్ స్టెప్ అన్నమాట పిల్లల్లో. సో అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళు కొంచెం అంటే ఆ కాన్షియస్గా ఫస్ట్ ఈ పిల్లల్ని పలకరించి వీళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుని, దాని తర్వాత మీ ఇంట్లో ఇంకొక చిన్న బేబీ వచ్చిందంట కదా, నువ్వు చూపిస్తావా అని అంటే అది వేరు. అప్పుడు వాళ్ళే ది టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళని తీసుకెళ్ళి ఆ చిన్న బేబీకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా జరిగేది ఏంటి, ఆ చిన్న బేబీని వీళ్ళు ఎత్తుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే, ఎక్కువ మాట్లాడొద్దు, గట్టిగా అరవద్దు, బేబీ భయపడుతుంది. ఎంతసేపటికి ఆ బేబీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా కొద్దీ ఈ చైల్డ్ అనుకుంటాడు ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంటా, ఐఎమ్ నో వేర్ టు బీ సీన్ అన్న భయం వేస్తుంది పిల్లలకి. సో దాంతో రెబెల్గా తయారవటం, ఎవరు లేనప్పుడు ఆ చిన్న బేబీని హర్ట్ చేయటం, నువ్వు వచ్చిన తర్వాతే నా లైఫ్ మిజరబుల్గా అయిపోయిందని ముందు నుంచే పర్సీవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివి మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే, యాక్చువల్గా దెర్ ఇస్ అన్ ఎంటైర్ సైన్స్ అండి. ఇంట్లో సెకండ్ బేబీ ఆర్ థర్డ్ బేబీ వచ్చేటప్పుడు ముందున్న పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా దెర్ ఇస్ అన్ ఎంటైర్ సైన్స్ బిహైండ్ ఇట్ అనమాట. సో దట్ లేకపోతే ఎంతసేపు అని కాపలాగాస్తాం. అవును, అందుట్లో ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అన్నీ, అవును, చిన్న ఫ్యామిలీస్. వెనకటంటే ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు పసిపిల్లల మీద ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. ఇప్పుడు అది సాధ్యం కాదు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ కూడా పెంచటం ఈజ్ ద పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. పేరెంటింగ్ అంటే అదే, ఇప్పుడంతా వర్కింగ్ పేరెంట్సే కదా, వర్కింగ్ మదర్, వాళ్ళ మీద ఫోకస్ పెట్టలేక చాలా సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎన్కౌంటర్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇవే కాకుండా మన డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, డివోర్స్డ్ పేరెంట్స్ ఉంటారు. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనం అగ్రెసివ్ నేచర్ చిల్డ్రన్లో చూడడము, ఆర్ వాళ్ళ అంటే ఆ చైల్డ్హుడ్ ట్రామా అనేది వాళ్ళ బ్రెయిన్లో పడిపోయి వాళ్ళొక డిఫరెంట్ పర్సన్గా మౌల్డ్ అవుతూ ఉంటారు. అంటే అటువంటి కిడ్స్ కనుక మీ స్కూల్లో చదువుతున్నా, లేకపోతే మీరు ఎన్కౌంటర్ చేస్తున్నా, ఎటువంటి డిఫరెంట్ బిహేవియర్స్ చూసుంటారా మీరు? యా సో ఇట్ ఆల్ కమ్స్ అండర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. అంటే ఇమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా పిల్లలకి నేర్పించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ అన్నమాట. అంటే నాకు కోపం వచ్చింది, నాకు బాధగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నాకు ఎక్సైట్మెంట్గా ఉంది, ఇవన్నీ కూడా ఇమోషన్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేసి, అంటే ఆ ఫీలింగ్ ఏంటి అనేది కూడా మనం చెప్పగలిగినప్పుడు ఏంటి అని అంటే, ఆ అవేర్నెస్ తోటి పెరిగిన పిల్లలు దే నో హౌ టు హ్యాండిల్ దోస్ ఎమోషన్స్. అంటే ఇమోషన్స్ అనే కాకుండా ఇమోషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది కూడా పిల్లలకి మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎక్కువగా ఇంట్లో అంటే ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ అని అంటున్నాం కదా. సో వర్కింగ్ పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళు చేసే ప్రాజెక్ట్ మేబీ ఒక 2-year ప్రాజెక్ట్ ఉంటుంది. సో దానికి వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారు? పేరెంట్స్ ఎవరైనా వర్కింగ్ మదర్ కానీ వర్కింగ్ ఫాదర్ కానీ దాని గురించి రీసెర్చ్ చేసి, దాని గురించి మీటింగ్స్ పెట్టుకొని, అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందని
దాని గురించే 9 hours దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి వర్క్ చేయడం తప్పులేదు. ఒక 2 years ప్రాజెక్ట్కి మీరు ఎంత టైం వెచ్చిస్తున్నారు? ఒక చైల్డ్ అయితే 21 year ప్రాజెక్ట్ అండి. అవును. ఎంత వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, వీళ్ళకి ఏం కావాలి, దాని తర్వాత వీళ్ళు కొంచెం పెద్దగా అవుతూ ఉంటారు, ఒక 8-9 years వచ్చిన తర్వాత వ్యాలిడేషన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళని ఎలా అంటే ఎందుట్లో ఎంగేజ్ చేసుకోవాలి, దాని తర్వాత టీన్స్లోకి వస్తూ ఉంటారు, లేకపోతే ప్రీ టీన్స్ అంటారు, దాని తర్వాత టీన్స్ అంటారు, దాని తర్వాత యంగ్ అడల్ట్స్ అంటారు. ఈ వాళ్ళు ఆ రీచ్ అయ్యే లోపే వాళ్ళని ఎనర్జీస్ ఎలా డైవర్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద కూడా పేరెంట్స్ అందరూ రీసెర్చ్ చేసుకోగలిగితే, పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళి నాకు పేరెంటింగ్ నేర్పిస్తారా అని అనుకోకుండా, ఎందుకంటే పిల్లలతో పాటే మనం పేరెంట్స్ అవుతాం ఫస్ట్ టైం. అవును. దిస్ ఇస్ నా అంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి ఒక్కళ్ళే ప్రోగ్రామ్ లేకుండా పుడతాం అన్నమాట. మనం పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. కోడంతా అప్పుడు ఎక్కుతుంది. ఎందుకు అంటే యానిమల్స్ ప్రీ ప్రోగ్రామ్డ్ అండి. ఎందుకంటే పుట్టిన తర్వాత దానికి లెగ్స్ నుంచోవటం వచ్చు, వాళ్ళ మదర్ ఎక్కడుంది ఎత్తుక్కోవటం వచ్చు, వెళ్ళి పొదుగులో పాలు తాగటము తెలుసు, అన్నీ తెలుసు. అంటే ఇప్పుడు మీరు ఒక ఆవును చూసినా, ఎనీ స్మాల్ బేబీ యానిమల్స్ ఏవి చూసినా కూడా అవి ఇండివిజువల్గా సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండగలుగుతాయి. కానీ హ్యూమన్ ఒక్కళ్ళే, మనిషి ఒక్కడే మనం నేర్పించుకోవాలి అన్ని చిన్నప్పటి నుంచి. బేబీకి మనం ఏదైతే దానికి లోపలికి ఫీడ్ చేస్తామో ఆ బేబీ అలాగే తయారవుతుంది. సో మనం ఏవైతే మనం అంటే వర్కింగ్ అని చెప్పి పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాము అనేది ఇట్ ఈస్ నెవర్ అన్ ఎక్స్క్యూజ్ అండి. వరల్డ్లో ఇప్పుడు ఎన్నో కంట్రీస్లో, ఇంకా ఇండియాలో ఒక లక్ ఏంటి అని అంటే మీకు హౌస్ హోల్డ్ హెల్ప్ ఉంటుంది. పేరెంట్స్ ఇన్లాస్ ఎవరన్నా ఒకళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చి ఉండగలుగుతారు, మీకు హెల్ప్ చేయగలుగుతారు. వేరే కంట్రీస్లో వాళ్ళంతే వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళకి ఇంట్లో పని మనిషి ఉండదు, డ్రైవర్ ఉండడు, వీళ్ళే ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని దింపాలి, పిల్లల్ని పిక్ చేసుకోవాలి, వాళ్ళ ఆఫీసులకి వెళ్ళాలి, బయటికి వెళ్ళి కూరగాయలు ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకోవాలి. అన్నీ చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు సాకులు ఇస్తున్నాము? అంటే ఎక్స్క్యూజెస్ ఎందుకు మనకి? నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి పిల్లల్ని సరిగ్గా పెంచలేను ఎందుకు అలా అనుకోవాలి? పిల్లల్ని పెంచడానికి కూడా మంచి విధానాలు ఉన్నాయి. లెట్ మీ గో టు దోస్ క్లాసెస్, లెట్ మీ అటెండ్ దెమ్. నేను కూడా ఇవన్నీ నేర్చుకుని నేను కూడా మా పిల్లల్ని చక్కగా పెంచుకోగలగాలి అనే ఒక ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ నాట్ ప్రిపేర్. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లీస్ట్ ఇప్పటి వరకు జరిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఒక కెరియర్లో జాబ్ ఎలా తెచ్చుకోవచ్చో చెప్పగలుగుతుంది, కానీ ఒక మంచి పేరెంట్ ఎలా అవ్వాలో మాత్రం MBA చేసినా PhD చేసినా కూడా దాంట్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదండి. ఎలా లైఫ్ లీడ్ చేయాలో. అయితే చాలామంది పేరెంట్స్ మా స్కూల్లో కూడా అంటూ ఉంటారు, మీరు పిల్లల్ని ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే పిల్లలు మాట వినట్లేదు, మీరు ఎలా బుజ్జగిస్తారు ఆర్ ఎలా వాళ్ళకి నచ్చ చెప్తారు అని అంటే ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే, మా వైఫ్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి, MBA చేసింది లేకపోతే PhD చేసింది అనే చెప్తారు. ఇవి చేసినంత మాత్రాన పేరెంటింగ్ రావాలని ఏమీ లేదండి రూల్. పేరెంటింగ్ సెషన్స్ అటెండ్ అయ్యారా, పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళారా, దాన్ని బట్టి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక జనరేషన్ అంటే 30 ఏళ్లకు ఒక జనరేషన్ వచ్చేది. ఇప్పుడు ఎవ్రీ 7 yearsకి న్యూ జనరేషన్ వచ్చేస్తూ ఉంది. సో ఒక జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ అంటే మన పేరెంట్స్ మనల్ని పెంచేటప్పుడు 30 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక జనరేషన్ గ్యాపే ఉంది కాబట్టి అది హ్యాండిల్ చేసుకోవడం కొంచెం ఈజీ. ఇప్పుడు మనం పేరెంట్ అయితే నెక్స్ట్ మన పిల్లలు అంటే ఇప్పుడు మన పిల్లలే పేరెంట్స్ అయితే వాళ్ళ పుట్టే పిల్లలకి వాళ్ళకి ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉండొట్టు? 2 to 3 జనరేషన్స్ గ్యాప్ వచ్చేసింది. అంటే ఈ 2 to 3 జనరేషన్ గ్యాప్ని ఎలా కవర్ చేయాలి? కంపల్సరీ యూ హ్యావ్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. పేరెంటింగ్ కూడా ఒక స్కిల్లే, అది న్యాచురల్గా రావాలని అనుకోవటం అది ఏమంటారు అతి ఆశ. మీరు పేరెంటింగ్ అన్నారు కదా, మరి ఎందుకు ప్రతి ఇంట్లో పెద్దోళ్ళు ఒకలాగా చిన్నోళ్ళు ఒకలాగా, చిన్నోళ్ళు ఎక్కువ కొంచెం హైపర్గా ఉంటారు, పెద్దోళ్ళు కామ్గా ఉంటారు, ఆర్ ఇట్ కుడ్ బి వైస్ వర్సా, నాట్ టూ సిబ్లింగ్స్ ఆర్ ఆల్సో సేమ్ ఇన్ నేచర్. అవును, మరి సేమ్ పేరెంటింగ్ చేసినప్పుడు ఆ డిఫరెన్సెస్ ఎందుకు కనబడతాయి? సో ఇప్పుడు మనందరికీ బాడీలో అన్ని సేమ్ బాడీ పార్ట్సే ఉంటాయి కదా. సో కానీ ఒక్కొక్కళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, ఒకళ్ళు ఒక హైటే పెరుగుతారు, ఇంకొకళ్ళు ఇంకో హైట్ పెరుగుతారు. సో
అట్లాగే పిల్లల మనస్తత్వాలు కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ అండి. అంటే ఈవెన్ వెన్ యూ కమ్స్ టు లెర్నింగ్ కూడా కదా, దెర్ ఆర్ లైక్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు అనమాట. అంటే 4 to 5 అంటారు. కొంతమంది ఏంటి అని అంటే రీడ్ అండ్ రైటింగ్ అంటే ఒకదాని కింద వేసేస్తారు. కైనెస్థెటిక్ లెర్నర్స్ ఉంటారు, ఆడియో లెర్నర్స్ ఉంటారు, విజువల్ లెర్నర్స్ ఉంటారు, ఇలా డిఫరెంట్ లెర్నర్స్ ఉంటారు అనమాట. సో ఇప్పుడు పేరెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు వంట చేసుకుంటూ నాన్న ఇటు రండి అని అంటే విజువల్ లెర్నర్, ఆడియో లెర్నర్కి అది అర్థమయ్యింది, వాళ్ళు వస్తారు. విజువల్ లెర్నర్ పేరెంట్ మొహం కనిపించట్లేదు, ఎక్కడి నుంచో మాట వినిపిస్తుంది, ఆ ఇంకొక చైల్డ్ రాదు అక్కడికి. తప్పు ఎవరిది? చైల్డ్దా? అర్థం చేసుకోలేని పేరెంట్దా? ఎస్. ఎందుకంటే మన పిల్లలు వాట్ కైండ్ ఆఫ్ లెర్నర్స్ అదే అని పేరెంట్కి తెలిసి ఉండాలి. వాళ్ళు ఐ కోఆర్డినేట్ చేసి ఇటు రా నానా అని చెప్పినప్పుడు వచ్చిన పిల్లవాడు ఐ కోఆర్డినేషన్ లేనప్పుడు దూరం నుంచి పిలిచినప్పుడు రాలేదు అని అంటే వాళ్ళు విజువల్ లెర్నర్స్ అని పేరెంట్కి తెలుసుకోవాలి. సో అందుకని అలాంటి పిల్లలకి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇలాంటి పిల్లలకి ఎక్కడి నుంచి పిలిచినా కూడా అంటారు. అవును అంటారు కానీ కదలరు. అంటే కదిలిచ్చటం అనేది పేరెంట్లోనే ఉంటుంది. ఎంత ఎక్సైటింగ్గా పిల్లల్ని పిలవగలిగితే అంత బెటర్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతారు. అంతేగాని వీళ్ళు వంట చేసుకుంటూ నువ్వు చదివావా, నీ హోంవర్క్ అయ్యిందా, నువ్వు బ్యాగ్ సర్దుకున్నావా, నీ షూస్ పక్కన పెట్టావా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటే అది కాన్వర్సేషన్ కాదు, అన్ని క్వశ్చన్స్ ఏనండి. కాన్వర్సేషన్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య ఫ్యామిలీస్లో. ఎక్కువగా క్వశ్చనింగే జరుగుతూ ఉంది పిల్లల్ని. సో దాంతో ఏమవుతుంది అని అంటే అదొక స్ట్రెస్ అన్నమాట పిల్లలకి. ఏంటిది ఇది అని చెప్పి, అందుకని వాళ్ళు ఒక్కదానికి అని చెప్తే ప్రతిదానికి ఆన్సర్ చెప్పాలని అసలు వాళ్ళు మాట్లాడటం మానేస్తున్నారు. ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటుంటే నువ్వు మళ్ళీ కూడా చెప్పవు అని పేరెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే 10 సార్లలో 4 సార్లే పేరెంట్ మళ్ళీ టైం తీసుకొని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. 6 సార్లు వాళ్ళు మర్చిపోతారు, పనిలో పడి ఇంకా వీళ్ళు తప్పించుకోవచ్చు. ఓకే. సో నేననేది ఏంటి అని అంటే పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లల గురించి నాకు బాగా తెలుసని, కానీ పిల్లలకే పేరెంట్స్ గురించి ఎక్కువ తెలుస్తుంది. సో హౌ టు మేనేజ్ పేరెంట్స్ అని. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి పుట్టిన కాడి నుంచి కూడా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను ఏది పారేస్తే ఆమె ఫేస్లో ఫీచర్స్ చేంజ్ అవుతాయి, మా మదర్ ఫేస్లో నేను ఏం చేస్తే మా ఫాదర్ టెన్షన్గా ఫీల్ అవుతారు. అన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ న్యూరల్ సిస్టమ్స్ అలాగే ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అట్లాగే డెవలప్ అవుతూ ఉంటాయి. సో మీకు టైం ఉన్నప్పుడు మీరు పిల్లలు ఎంక చూస్తారు, పిల్లలు పొద్దునుంచి సాయంత్రం మీ ఎంకే చూస్తూ పెరుగుతున్నారు. సో ఎవరి గురించి ఎక్కువ తెలుసు? కంపల్సరీగా పిల్లలకే పేరెంట్స్ గురించి ఎక్కువగా తెలుసు. మీరు మాట్లాడే మాట, మీరు నడిచే నడక, మీరు నడవడిక, ప్రతి ఒక్కటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గుడ్. అయితే ఇప్పుడు నేను అడిగాను కదా, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం కానీ, లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్ ముందే కొట్లాడుకోవడము, లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కంటిన్యూస్గా, కొంచెం పెద్దయ్యాక పిల్లలకి ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే బాగుండు అని అనిపించే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఆ సిచ్యువేషన్ చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి బుజ్జికన్నా నాన్న అని అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అది ఎక్కదు కదా. సో డెఫినెట్గా బిహేవియరల్ చేంజెస్ చూస్తూ ఉంటారా ఇలాంటి పిల్లల్లో? తప్పకుండా అండి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట పిల్లలు దే విల్ వెంట్ ఇట్ అవుట్. ఎప్పుడు వెంట్ చేస్తారు అని అంటే వెన్ దే కాంట్ హోల్డ్ ఇట్ ఇన్సైడ్, వాళ్ళల్లో ఇంకెక్కువ పెట్టుకోలేము, ఆర్ ఇది సేఫ్ జోన్ నాకు. స్కూల్లో ఒక టీచర్ తోటి వాళ్ళకి మంచి ర్యాపో ఉండొచ్చు, లేకపోతే ఎనీ పర్సన్ ఇన్ ద స్కూల్ దట్ దే మైట్ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్, వాళ్ళ దగ్గర పాపం చెప్పేసుకుంటారు పిల్లలు. సో చెప్పుకున్నంత వరకు పర్వాలేదండి. కొంతమంది పిల్లలు దే డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్రెస్, ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు కూడా వాళ్ళు దే కాంట్ పిన్ పాయింట్ ఇట్ అనమాట. వాళ్ళ ఇమోషన్స్ని హ్యాండిల్ చేసుకోలేరు పిల్లలు. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే మంకుగా పెంకుగా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో రీజన్స్ ఏంటి అని చెప్పి అడల్ట్గా మనం రియలైజ్ అయ్యి వాళ్ళని కూర్చోబెట్టుకొని లెట్ us డూ అ స్మాల్ రిఫ్లెక్షన్, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ బిహేవియర్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వచ్చిందా లేకపోతే పాత అన్నీ యాడప్ అయ్యి ఇప్పుడు బయటపడిందా అనేది తెలుసుకోవటం కంపల్సరీగా స్కూల్లో కౌన్సిలర్
బాధ్యత. అండ్ ఆ పిల్లలకి స్టార్టింగ్లో కనుక మనం హెల్ప్ చేయగలిగితే హౌ టు హ్యాండిల్ దోస్ ఎమోషన్స్ కానీ ఏదైనా కూడా మనం పిల్లలకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటారా, సో అది కూడా ఏంటి అని అంటే ఒక ఇందాక అన్నట్టు ఒక చైల్డ్ అంటే 21 year ప్రాజెక్ట్. సో ఏ ఏజ్లో పిల్లల ముందు ఎంతవరకు మాట్లాడుకోవచ్చు, ఏ ఏజ్లో వాళ్ళ ముందు ఎంతవరకు అంటే పొట్లాడుకోవచ్చో పొట్లాడుకోకూడదు అనేది కూడా పార్ట్ ఆఫ్ పేరెంటింగేనండి. సో కొన్ని సందర్భాలలో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఆ అవేర్నెస్ తోటి అంటే కాన్షియస్గా బిహేవ్ చేసి మనం ఆ అవేర్నెస్తో పిల్లల్ని ఎందులోనైనా ఎంగేజ్ చేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకొని డిఫరెన్సెస్ ఏదైతే ఉందో దే కెన్ ఆల్వేస్ టాక్ ఇట్ అవుట్. సో ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ వెన్ యూ షౌట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ లంగ్స్ కాదండి. ఇప్పుడు మేము స్కూల్లో పిల్లలకి డిబేట్ నేర్పిస్తాం. ఏంటి అని అంటే ఒకటే విషయం మీద ఫార్ అండ్ అగెయిన్స్ట్ మాట్లాడాలి. సో ఫార్ అండ్ అగెయిన్స్ట్ మాట్లాడేటప్పుడు హౌ డు యూ రిమూవ్ ది ఎమోషన్ అవుట్ ఆఫ్ ఇట్? Very important. You don't shout there. Yeah, you don't shout. Unlike these news channels, you don't shout there. అదే. సో అప్పుడు ఏంటి అని అంటే యూ విల్ బీ ఏబుల్ టు పుట్ ఫోర్త్ యువర్ పాయింట్. అంటే మీరు చెప్పాలనుకుంది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలుగుతారు. అదే అరిచినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవతల వాళ్ళు సగం మీ మాట వినాలి అని అనుకోరు. ఎందుకు అని అంటే బికాజ్ ఆ సిగ్నల్ మీరు ముందే పంపించేస్తున్నారు, ఆ అగ్రెసివ్నెస్ అవన్నీ మీరు ముందే పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సగం ఎక్కదు. అందుకని ఎమోషన్స్ హైగా ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అని అనేది అందుకు. ఎందుకంటే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ రైట్ డెసిషన్స్ ఆ టైంలో కాబట్టి. సో ఎప్పుడైనా సరే పిల్లలకి అందుకే ఎక్కువగా కూడా వేరే కంట్రీస్లో డిస్ఫంక్షనల్, ఇప్పుడు మనకి ఇండియాలో ఎక్కువ పెరిగారు, బట్ వేరే కంట్రీస్లో ఏంటి అని అంటే ఎక్కువగా పిల్లల్ని ముందే కౌన్సిలింగ్ సెషన్స్కి తీసుకొని వెళ్ళి ఈ ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కువగా పడకుండా ఉండాలి అని చెప్పి అలా ముందే ఎంత మదర్ అండ్ ఫాదర్ విడిపోతున్నా కూడా పిల్లల దగ్గరికి వచ్చేసరికి దే యూస్ టు డూ ఆల్ ఆఫ్ దాట్ అనమాట. సో ఇండియాలో కూడా అది కొంచెం అవేర్నెస్ పెంచుకొని ఒకవేళ ఇఫ్ యూ థింక్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ బిట్వీన్ యూ అండ్ యువర్ పార్ట్నర్స్ రిలేషన్షిప్ అని అనుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడకుండా ఎంతైతే మనం నేర్పించుకోగలిగితే ఆ పిల్లలు అంత బెటర్ పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే అదర్వైజ్ యు ఆర్ స్కారింగ్ దెమ్ ఫర్ లైఫ్. సీరియస్లీ. అంటే వాళ్ళకి రిలేషన్షిప్ మీద ఒక స్ట్రాంగ్ అంటే వాళ్ళు అనేసుకుంటారు ఇది పర్మనెంట్ కాదు, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, అసలు వాళ్ళ రిలేషన్షిప్ మీద దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఉండదు. సో ట్రస్ట్ లేకుండా ఒక మనిషి ఎన్ని రోజులు లైఫ్ లీడ్ చేయగలుగుతారు? కరెక్ట్ కదా. సో ఇలాంటివి సో ఎప్పుడైనా సరే అంటే పేరెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ హీల్ యువర్ ఓన్ స్కార్స్. మీకు కోపాలు ఎక్కువ ఉండొచ్చు, ఆర్ మీకు ఏదో తెలియకపోవచ్చు, లేకపోతే మీ ఎమోషన్స్ మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. అవన్నీ హ్యాండిల్ చేసుకోవడం తెలిసిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకొని కనండి. ఆ కన్న తర్వాత కూడా వాళ్ళని ఎలా పెంచాలో తెలుసుకున్నాకే ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. అప్పుడు ఇప్పుడు నాకు 2 అమ్మాయిలండి. ఐఎమ్ ఆల్సో మదర్. సో నాకు పెళ్ళైనప్పుడు అసలుకి ఏమీ తెలీదు. అంటే పిల్లలుని వాళ్ళని ఎలా ఎత్తుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి కూడా ఐడియా లేదు. సో నేను లండన్లో ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని, ఐ యూస్ టు గో టు పేరెంటింగ్ క్లాసెస్, ఐ యూస్ టు గో టు చైల్డ్ సైకాలజీ క్లాసెస్. ఇవన్నీ మరి పుస్తకాల్లో ఉన్నాయి, నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవటానికన్నా ఐ డిడ్ గో ఫర్ కిండర్ గార్డెన్ క్లాసెస్కి వెళ్ళి నేను ఐ యూస్ టు వర్క్ దేర్ యాజ్ అ సప్లై టీచర్గా వర్క్ చేసి ఇది అని దాట్ లెడ్ మీ మళ్ళీ స్పెషల్ నీడ్స్ కిడ్స్ని హ్యాండిల్ చేయటము, వాళ్ళ గురించి నేర్చుకోవటము. అలా ఒక 3 to 4 years నేను దాని మీద రీసెర్చ్ చేస్తే కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు, ఎస్ ఐ కెన్ బి అ గుడ్ మదర్ అని చెప్పి, ఎలాంటి చైల్డ్ అయినా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను అని. సో ఇప్పుడు ఏం లేదండి, స్పెషల్ నీడ్స్ పిల్లల్ని కూడా ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ అలవాటైంది, సడన్గా ఎవరన్నా యాపిల్ ఇచ్చారు, యాపిల్ కూడా ఆండ్రాయిడ్ లాగే వాడతాను అని అంటే కుదరదు కదా, డిఫరెంట్ కదా, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో దానికి కావాల్సినవి అవన్నీ మనం నేర్చుకోగలిగితే అప్పుడు యాపిల్ని కూడా ఎంతో ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు మనం. సో సేమ్ థింగ్ స్పెషల్ నీడ్స్ పిల్లలు కూడా అది యాపిల్ కాదు అది కూడా ఆండ్రాయిడే అని అనేసుకొని పెంచాలని ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్ అందరూ.
ఆపరేటింగ్ సిస్టమ్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీరు ఫస్ట్ అది ఎక్నాలెడ్జ్ చేయాలని చెప్పినా కూడా నో, వీళ్ళని ఈ సినారియోలో పెడితే వీళ్ళు బాగానే పెరిగిపోతారు అని అనుకుంటూ ఉంటారు. ఐ ఫీల్ పిటీ ఫర్ సచ్ పేరెంట్స్. ఎందుకు అని అంటే టు ఫీల్ పిటీ ఫర్ దోస్ చిల్డ్రన్ యాజ్ వెల్ అండి. ఎందుకంటే ఆ పిల్లలకి ఎటువంటి హెల్ప్ రాదు. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే ఆ పిల్లలకి 1-on-1 కాన్వర్జేషన్స్ ఉండాలి, 1-on-1 కూర్చొని నేర్పించుకోగలగాలి. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్లో పెట్టేస్తారు. గ్రూప్లోనే పిల్లలతో పాటు 20 మంది పిల్లలతో పాటు క్లాస్లో కూర్చోబెట్టి ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే నేర్చుకోవాలని వాళ్ళకి అసలు అది ఏమి ఎక్కదు. ఎంత టార్చర్ అండి ఆ పిల్లలకి. నిజంగానే అది పేరెంట్కి ఎంత ట్రై చేసి చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆఫ్ లైట్ పేరెంట్ కూడా అది ప్రాబ్లమే. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అక్నాలెడ్జ్ చేయట్లేదు. అక్నాలెడ్జ్ చేసిన పేరెంట్స్ పిల్లలు చాలా హెల్ప్ పొందుతున్నారు. ఎవరైతే అక్నాలెడ్జ్ చెయ్యకుండా ఇంకా అలా మొండిగా ఉండి నేను యాపిల్ని కూడా ఆండ్రాయిడ్ లాగే వాడతాను అనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు దానికి చాలా వేరే రీజన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట. ఆ పిల్లలు ఎందుకు ఇలా అని అంటే ఒకరోజు నేను కొట్టేశాను, ఒకరోజు వాడు ఏదో పడిపోయాడు, అక్కడ భయం మొదలైంది. నో, ద చైల్డ్ ఈస్ డిఫరెంట్, హీఈస్ ఎ స్పెషల్ నీడ్స్, లెర్న్ అబౌట్ ద స్పెషల్ నీడ్స్ అంటాను నేను. కరెక్ట్. యాక్చువల్గా మన చిన్నప్పుడు అంటే చాలామంది పేరెంట్స్ ఇండియాలో మీరు చూస్తే ఓ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని మనం వెస్టర్న్ స్టైల్లో ఏం లేదు, 2 పీకితే సెట్ అవుతారు అని ఉండేది. అవునా, పనిష్మెంట్ వైజ్గా. నా ఇప్పుడు మోడర్న్ డే పేరెంటింగ్కి వస్తే ఇప్పటికీ అంటే అంత లెవెల్లో లేదు. బాయ్స్ని అయితే బెల్ట్ తీసుకొని ఈ టైప్లో వేసిన ఆ టైప్ కూడా ఉంది. అండ్ అప్పుడు ఆ మెంటల్ ట్రామాస్ అవి అంత స్కోప్ లేకుండే అప్పుడు. అండ్ అప్పుడు కూడా మన పేరెంట్స్ కూర్చొని మనతో అంత కాన్వర్జేషన్ ఏం చేయలేదు. దేవర్ ఆన్ కంట్రోలింగ్ మోడ్ ఎక్కువ. అండ్ ఇప్పుడు మోడర్న్ డేలో ఐ ఫీల్ దట్ కొంతమంది ఇంకా కాన్వర్జేషన్స్ చేస్తున్నారేమో బేస్డ్ ఆన్ ది అవేర్నెస్ అండ్ ఆల్. కాకపోతే ఇంకా ఇదొక డిఫరెంట్ వరల్డ్ అయిపోయింది. సో ఆ కాన్వర్జేషన్స్ ఏదైతే మనం అనుకున్నామో టు గెట్ బెటర్ విత్ చిల్డ్రన్, పేరెంటింగ్ అండ్ ఆల్ దాట్, అది ఎలా అంటే ఆ ఓల్డెన్ డే అది అయిపోయింది. వి హావ్ ఫేస్డ్ ఆల్ దాట్. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ని ఇప్పుడు చిల్డ్రన్ ఏమన్నా తిట్టినా కూడా వాళ్ళు కొట్టినంత పని ఏడ్ చేస్తున్నారు. అవును. సో నౌ దాట్స్ ఎ డిఫరెంట్ సినారియో కదా. అవును, యాక్చువల్గా అవును. ఈ పనిష్మెంట్ అన్న ఆస్పెక్ట్ని మీ స్కూల్లో ఇఫ్ సమ్ చైల్డ్ హ్యాస్ డన్ సంథింగ్, హౌ డూ యూ అడ్రస్ ఇట్? సో రాదర్ దాన్ పనిష్మెంట్ ఐ విల్ కాల్ ఇట్ రిఫ్లెక్షన్ అండి. ఎప్పుడు కూడా పిల్లలకి ఆ పనిష్మెంట్ ఉంది కాబట్టి నేను చెయ్యకూడదు అనే కాన్సెప్ట్ నేర్పించకూడదు. నేను ఇలా చేస్తే అవతల వాళ్ళకి ఈ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను చేయకూడదు అనే రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి పిల్లలకి. అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ రిఫ్లెక్షన్ చేసినప్పుడే వస్తుంది. సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే చిన్న క్లాసెస్లో పిల్లల్ని మేము ఏం చేస్తాము, నాటీ కార్నర్ అని పెడతాం అనమాట. సో యూజువల్గా ఈ పిల్లలు ఏంటి, ఎప్పుడన్నా పక్కన పిల్లల్ని హర్ట్ చేసినప్పుడు, వాళ్ళ చేతిలోంచి లాగేసుకున్నప్పుడు ఏవో ఉంటాయి పిల్లలకి, చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటి అని అంటే, సరే తతిమా క్లాస్ అంతా ఆడుకుంటూ ఉంటారు, యూ హ్యావ్ టు సిట్ ఇన్ దట్ నాటీ కార్నర్ అండ్ రిఫ్లెక్ట్. నువ్వు చేసింది ఏంటి, కరెక్టా రాంగా, నువ్వు ఎందుకు అక్కడ కూర్చోవాల్సి వస్తుంది తతిమా వాళ్ళందరూ ఆడుకుంటున్నప్పుడు. వచ్చి నువ్వు సారీ చెప్పి మళ్ళీ ఇంకొకసారి అలా చెయ్యను అని కైండ్గా ఉంటే దెన్ దే విల్ లెట్ యూ ఇన్ టు దట్ గ్రూప్ అనమాట. అయితే స్టార్టింగ్లో ఈ పిల్లలు కొంతమంది ఏంటి అని అంటే ఇంట్లో ఎప్పుడు కూడా సారీ చెప్పి ఉండరు. సో వాళ్ళకి ఏదేంటి ఒక నాతో ఎప్పుడు చేయించని పని చేయిస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటారు పిల్లలు కొంతమంది. ఆ సారీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పక్కన అందరూ ఆడేసుకుంటున్నారు, వీళ్ళు ఆడుకోలేకపోతున్నారు. సో అందులో ఉండి సరే అయితే సారీ చెప్పేసి నన్ను ఆడుకొని ఇస్తారా అని చెప్పి వచ్చి ఓన్లీ అంటే వాళ్ళకి దాని మీనింగ్ కూడా తెలియదు అనమాట. అక్కడ స్టార్ట్ అయ్యి మెల్లిగా రిఫ్లెక్ట్ చేసుకొని ఏం జరిగింది, ఏం చేసి ఉండాల్సింది, దీని మూలన ఎవరికి ఏమైంది అనే కాన్వర్జేషన్ ఆ 3 క్వశ్చన్స్ చుట్టూతో తిరుగుతూ మెల్లిమెల్లిగా ఈవెన్ పెద్ద అవుతున్నా కూడా పిల్లలకి ఏంటి అని అంటే బాధ్యత అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యాక్షన్స్తో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి మేము ఎక్కువగా అది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే
ఈ పనిష్మెంట్స్ ఏవి చెవులు పట్టుకొని గుంజీలు తీయటం ఇలాంటివి ఉండేవి ఒకప్పుడు పనిష్మెంట్స్. అయితే దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకు అని అంటే మనకి ఇయర్స్లో న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి. అందుకే చవితికి కానీ పండగలకు కానీ కీప్ డూయింగ్ దట్ అని టు హ్యావ్ మోర్ ఫోకస్. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ అండి యాక్చువల్గా. ఎందుకు అని అంటే హాఫ్ ఆఫ్ ద క్లాస్కి ఎవ్రీ డే అలా చెవులు పుట్టుకొని అదేంటి రోజు అంటే సిటప్స్ చేసి తతిమా హాఫ్ క్లాస్ రెగ్యులర్గా చెప్పి అట్లా ఒక 6 months తర్వాత ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని అంటే ఎవరైతే ఎవ్రీ డే చెవులు పుచ్చుకొని సిటప్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యారు కంపేర్ టు ది అదర్ హాఫ్ ఆఫ్ ద సేమ్ క్లాస్ అనమాట. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలకి చెప్తాను, నా ఇప్పుడు నువ్వు ఎన్ని సిటప్స్ చేస్తే నీకు గుర్తుంటుంది ఇది చెయ్యాలి or ఇది చేయకూడదు అని వాళ్ళకే ఇస్తాను ఆప్షన్. ఓకే, ఐల్ డూ 5, ఐ విల్ డూ 10 అని ఆ పిల్లలు దే విల్ ఓన్ అప్ అనమాట. సో ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ టు సే ఓ యూ డూ సిటప్స్ ఆర్ లైక్ యునో గోడ కుర్చీ వెయ్యి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వీ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది చేస్తే నీకు గుర్తుంటుంది అని చెప్పేసి ఎక్సర్సైజ్ లాగా బ్రెయిన్ జిమ్ లాగా అని మనం చెప్పినప్పుడు పిల్లలు ఏంటి అని అంటే ఓ అని దే టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే ట్రై టు రెడ్యూస్ డూయింగ్ దిస్. అంటే రిపీటెడ్ మిస్టేక్స్ చేయటం మానేస్తున్నారు అనమాట. అండ్ కొంచెం పెద్ద పిల్లలు కూడా మాకు ఎక్కువగా రిఫ్లెక్షన్ షీట్స్ ఉంటాయి. సో ఏంటి అని అంటే ఏం జరిగింది, అసలు ఏం చేసి ఉండొచ్చు అంటే ఇఫ్ యూ హ్యాడ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ యూనో రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఇట్ ఈస్, దీనివల్ల వేరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరిగింది, ఇప్పుడు దాన్ని నువ్వు ఏం చేస్తే అది రైట్ అవుతుంది. సో కొన్ని సరే నేను వెళ్ళి వాళ్ళతో కాంప్రమైజ్, కొన్ని సరిదిద్దుకోగలిగే తప్పులు ఉంటాయి, కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు కూడా ఉంటాయి. సో పిల్లలకి అది ఒక ఆపర్చునిటీ అనమాట. అంటే కొన్ని రివర్సిబుల్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్ కూడా ఉంటాయి. నేను కొంచెం కాషియస్గా ఉండాలి నేను చేసే పనుల మీద అని నేర్చుకుంటూ ఉంటారు. నైస్లీ సెడ్. కొన్ని మీరు చెప్తూ ఉంటే మార్చుకోలేనివి సరిదిద్దుకోలేనివి అంటున్నారు కదా, అక్కడ నాకు కొన్ని పాయింట్స్ ట్రిగర్ అయ్యాయి. దీస్ డేస్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎలా అయిపోయిందంటే ఐ హావ్ సీన్ కిడ్స్ 4th class 5th class పిల్లలు కూడా ఫోన్ పట్టేసుకొని వెళ్ళి రీల్స్ చేస్తున్నారు. ఓకే, హౌ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ అంటే పేరెంట్స్తో సరదా కూర్చొని ఏదో ఒకటి అలా వీడియో చేయడం ఫన్నీ, అది వేరు. కాకపోతే వాళ్ళే ఓన్ చేసేసుకొని మొత్తం కంప్లీట్గా రీల్స్ చేసి ఆ సోషల్ మీడియాని అప్పటి నుంచే వాడడము. బికాజ్ యు నో ది అల్గోరిథమ్ హౌ ఇట్ వర్క్స్. ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ద కైండ్ ఆఫ్ కాంటెంట్ దట్ డిస్ప్లేస్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ సర్చ్ హిస్టరీ కావచ్చు, ఏదైనా అది పిచ్చి పిచ్చివన్నీ వస్తూ ఉంటాయి. ఆ అడిక్షన్ నుంచి అంటే అంత చిన్న పిల్లలకి విల్ టాక్ అబౌట్ టీన్స్ అగైన్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంటే అది ఎక్కడి నుంచి ఎలా స్టాప్ చేయాలి ఏంటి అన్నది. ఓకే, మనకి చిన్నగున్నప్పుడు ఏమని చెప్పారు, పాయిజన్ తింటే చచ్చిపోతాము అని చెప్పారు. సో పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి దగ్గరలో పాయిజన్ అనేది పెట్టేవాళ్ళు కాదు. అలాగే ఇది కూడా ఒక రకమైన పాయిజనే అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు పిల్లలకి అది చూపించడం మానేస్తాం. ఎనీ స్క్రీన్, యూజువల్గా స్క్రీన్ చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి బ్రెయిన్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ హ్యాపీ హార్మోన్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో సిమ్యులేట్ అయ్యి అది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మనం ఎంతసేపు నవ్వగలుగుతాము, అది హెల్తీయా కాదా అనేది మనకి తెలిసినప్పుడు కంటిన్యూస్గా ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తూ ఉన్న చూసినప్పుడు పిల్లలు అది ఆపేయగానే ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది మనకి. సో దేనికైనా ఒక లిమిట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకి యాక్చువల్గా చాలా కంట్రీస్ ఇప్పుడు ఐ వాజ్ ఇన్ ఫిన్లాండ్ అండి మొన్న మా మేలో. అంటే నేను అక్కడికి వెళ్ళి అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకుంటూ ఉంటాను అనమాట. సో ఒకప్పుడు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అయితే వాళ్ళు పడిపోయింది. తర్వాత ఎందుకు పడిపోయింది అని అంటే కారణం మొబైల్స్. ఒకప్పుడు కూడా మొబైల్స్ ఉండేవి, వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి. ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్ అనమాట. అప్పుడులో ప్లీజ్ కీప్ యువర్ మొబైల్స్ అవే అంటే పిల్లలందరూ పక్కన పెట్టేసేవాళ్ళు, క్లాస్ వినేవాళ్ళు. ఇప్పుడు ప్లీజ్ కీప్ యువర్ మొబైల్స్ అవే అని అంటే ఎవరు పక్కన పెట్టట్లేదు, క్లాస్ వినట్లేదు. దాంతో ఏమైపోయింది, అవుట్కమ్ అనేది దెబ్బతినింది. సో
ఇప్పుడు మొన్న ఆగస్ట్ నుంచి దే టుక్ అ కాల్ సేయింగ్ దట్ ఈవెన్ స్వీడన్ కానివ్వండి, ఫిన్లాండ్ కానివ్వండి, ఇవన్నీ కంట్రీస్ కూడా దే టుక్ అ కాల్ సేయింగ్ దట్ పిల్లలకి మొబైల్ ఫోన్స్ క్లాస్లోకి అలౌడ్ కాదు. వాళ్ళకి స్కూల్ వరకు తెచ్చుకోవచ్చు, కానీ బయట లాకర్స్లో పెట్టేసుకొని లోపలికి వస్తారు. సో దాంతో ఏంటి అని అంటే కనీసం ఫోకస్ పెరుగుతుంది. ఎన్నో ఏ న్యూ టెక్నాలజీ వచ్చినా కూడా దానికి ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తెలుసుకున్న తర్వాత మాత్రం ఇంప్లిమెంట్ చేయకపోవటం అది కేవలం మన తప్పే అవుతుంది. సో చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వటం అనేది ఎంతో డేంజరస్ అని ఎంతోమంది కంఠతా చెప్తున్నారు అందరికీ. కానీ మనం ఎంత వింటున్నాము అది ఇంపార్టెంట్. అది మనం ఎంత పాటిస్తున్నాం మన పిల్లల దగ్గర, అది ఇంపార్టెంట్. సో పిల్లలు ఏదన్నా అటెన్షన్ సీకింగ్ ఉంటారు పిల్లలు చిన్నగున్నప్పుడు. వాళ్ళు అటెన్షన్ సీక్ చేస్తున్నారని మొబైల్ వాళ్ళ చేతిలో పెట్టేసేసి ఇంకా నన్ను ఇసుకిచ్చొద్దు అని చెప్పటం అనేది ఎవరిస్తున్నారు? నన్ను అడుగుతారు వీళ్ళు, అదేంటి వాళ్ళ మదర్ది పాస్వర్డ్ తెలుసు, నువ్వు నాకు పాస్వర్డ్ చెప్పట్లేదు అని అడుగుతారు. ఆ క్వశ్చన్ కూడా. అవును. అప్పుడు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయగలగాలి, పిల్లల్ని వేరే విషయాల్లో ఎలా ఎంగేజ్ చేయగలగాలి అనేది కనుక నేర్చుకోగలిగితే, అంటే డైలీ హౌస్ హోల్డ్ చోర్స్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎంగేజ్ చిల్డ్రన్ అండి. అవును. వాళ్ళ డ్రావర్ వాళ్ళు సర్దుకోవడం, ఎందుకు కిచెన్లో కూడా అన్ని అంట్లు తోమిని అంట్లన్నీ సర్దించటం చిన్నగున్నప్పుడు, అదేంటి మెల్లిగా లైక్ యూనో ఆ బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్పడం, ఈ డబ్బా తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టమని చెప్పటము, అదేంటి ఏదైనా కట్ చేసేటప్పుడు అన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి రావటం పెట్టటం, టేబుల్ సర్దటము, లెట్స్ సెట్ ద టేబుల్ ఫర్ ద డిన్నర్ అనో లేకపోతే లంచ్ అనో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అన్ని గ్లాసెస్ తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో వాష్లో వేయటము, లేకపోతే డిష్ వాషర్ సెటప్ చేయటము, లేకపోతే వాషింగ్ మెషిన్లో ఉన్న బట్టలు తీసుకొని ఆరేసుకోవటము, ఆరిన బట్టలు మడతేసుకోవటము, ఇలాంటి వాటిల్లో పిల్లల్ని ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళకి మొబైల్ ఫోన్ ఎలా గుర్తొస్తుందండి? రాదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నప్పుడు మనం సేఫ్గా ఉంటాం. దాని రిపర్కషన్స్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనం అది పిల్లలకి ఇచ్చి నా మాట వినట్లేదు అని అంటే, మాయ చేయటం తెలిసినప్పుడు ఈజీగా వింటారు. కరెక్ట్. పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళని మాయ చేయడానికి కోసం ఈ మొబైల్ ఇచ్చుంటారు. మొబైల్ బదులు ఇంకేదన్నా మాయ చేయొచ్చు అని తెలుసుకోగలిగితే అవి చేయొచ్చు కదా. కరెక్ట్. సో పిల్లల్ని అంటాం కరెక్ట్ కాదండి, పెద్దవాళ్లే వాళ్ళకి అలవాటు చేశారు. అది ఆ అలవాటు నుంచి పిల్లల్ని ఎలా తప్పించాలో పెద్దవాళ్లే డిసైడ్ చేసుకొని వాళ్ళని తప్పించగలగాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ చేస్తున్నా అటు సైడ్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళకి అప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో ఇప్పుడు ఎక్కడ లేని జనరాసిటీ అన్నమాట. లీనియన్స్ వాళ్ళకి ఇట్స్ ఓకే, పిల్లలమ్మా అల్లరి చేస్తారే కదా. నేను చాక్లెట్ తింటా అంటే వద్దన్నావు, ఇప్పుడు చాక్లెట్ తింటా అంటే చాక్లెట్స్ తెచ్చి ఇవ్వడం, అవును, లేదంటే ఫోన్ ఇవ్వడము, ఇట్స్ ఓకే. గ్రాండ్ పేరెంట్స్ పిన్ నెంబర్స్ అన్నీ తెలుస్తాయి. అవును అవును. సో దీస్ ఐ థింక్ ఆ రీపేరెంటింగ్ కూడా మళ్ళీ అవసరమే చాలా అండి. ఎందుకంటే అన్లర్నింగ్ అండ్ లర్నింగ్ అనేది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఉండాలి ఇంట్లో. మా అప్పుడు ఏదైతే మీరు చేశారో నేను అది చెయ్యాలనుకోవట్లేదు అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు, యు ఆర్ టూ స్ట్రిక్ట్ అని చెప్పి. అలా మీరు అన్నందుకే వాళ్ళు ఆ స్ట్రిక్ట్నెస్ వదిలేసి మీ పిల్లల దగ్గర చాలా లీనియంట్గా ఉంటున్నారేమో కదా. సో అండ్ ఇంట్లో పిల్లలు లేనప్పుడు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఇది పిల్లలకి మంచిది, ఇది పిల్లలకి మంచిది కాదు అని ఒక కాన్వర్జేషన్ చేసుకొని అందరూ ఒక తాటి మీద ఉండగలిగితే పిల్లల్ని పెంచడం ఈజీ అవుతుంది. అంతేగాని ఇప్పుడు మదర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ బట్టినయ్యి దానా మా అమ్మ అట్లాగే అంటది అని ఒక్కసారి అంటే చాలు, ఇంకా జన్మలో పిల్లలు వాళ్ళ మదర్ మాట వినరు. సో అట్లాగే మదర్ కూడా ఏదైనా పిల్లలు చేస్తుంటే ఆపి ఇది నువ్వు చెయ్యకూడదు, నువ్వు చేస్తే నాకు నచ్చట్లేదు, దీని మూలాన ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని పేరెంట్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతారో అప్పుడు పేరెంట్ మాట వింటారు. అంతేగాని డాడీ రాని నీ చెప్తాను అంటే డాడీ వచ్చేంత వరకు వీళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. వచ్చాను ఫాదర్ వచ్చిన తర్వాతే ఆపుతానని వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు. నో, మీ టీచర్కి చెప్తాను, ఎందుకు అదేదో మీరే చెప్పండి, యు ఆర్ ఆల్సో అడల్ట్ ఇనఫ్ ఫర్ యువర్ చైల్డ్. అలా వేరే వాళ్ళ పేర్లు చెప్పొద్దు ఇంట్లో.
ఓకే. యూ అఫర్మ్ చేసి అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇది నాకు నచ్చదు, ఎందుకు అంటే దీంతో ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి, దెబ్బ తగలొచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవచ్చు, ఇది నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు అని మీరు గట్టిగా చెప్పి నేర్పించుకోవాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి. అంతేగాని వేరే వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పొద్దు ఎప్పుడు కూడా. బాగా చెప్పారు. వేరే వాళ్ళ పేర్లు అన్నప్పుడు కంపారిజన్స్ ఒకటే ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, నీకు ఈ ర్యాంక్ వచ్చింది, వాళ్ళు పోయారు, నువ్వు పోయావా అని అడుగుతారా? నేను కూడా పేరెంట్స్ని అలా కంపేర్ చేసే ముందు ఒకటే అంటాను, నేను పలానా ఏజ్లో పలానా మనిషి ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగాడు, నువ్వు అవ్వగలిగావా? అదే పాయింట్. పలానా ఏజ్లో మేబీ యూ వర్క్ ఫర్ టుడే ఆల్ దీస్ MNCs, దేర్ ఆర్ సమ్ అమేజింగ్ యంగ్స్టర్స్ హు ఆర్ బికమింగ్ ద CEOs అండ్ ఆల్ ఆఫ్ దట్. నువ్వు అవ్వగలిగావా? అదే ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ని కూడా కంపేర్ చేయడం మొదలు పెడితే ఎక్కడి దాకా వెళ్తుంది? ఇలా కంపేర్ చేసి చాలా మంది టీన్స్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటి దగ్గరగా ఉండకుండా పక్కన వాళ్ళు, అంటే పక్కింటి పుల్లకు రుచెక్కువ అంటారు కదా, సో పక్కన వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కువగా కాన్వర్జేషన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఐ అబ్జర్వ్డ్ అండి, దేర్ ఆర్ కిడ్స్ ఎప్పుడు అటు అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఉండొద్దు, ఇటు ఇంట్లో ఉండొద్దు, ఎందుకంటే ఈ కంపారిజన్ ప్రెషర్ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలి, అక్కడే ఉండిపోవాలి, బయట తిరగాలి, కానీ ఇంట్లో ఉండొద్దు. సో ఎవరైతే పేరెంట్స్ ఈ ఫేస్ చేస్తున్నారో దిస్ ఈస్ వాట్ ప్రాబ్లమ్ ఈస్ విత్ ఇన్ యూ అనుకుంటున్నాను. కరెక్టే, ఎందుకంటే పిల్లలకి వెంటింగ్ అనేది కూడా ఒక స్పేస్ ఇవ్వాలి, ఇంట్లోనే ఇవ్వగలగాలి, లేకపోతే బయటికి వెళ్ళి వెతుక్కుంటారు. ఎలా అయితే ప్రేమ ఇంట్లో దొరకపోతే బయటికి వెళ్ళి వెతుక్కుంటారో, వెంటింగ్ కూడా ఇంట్లో ఇవ్వకపోతే బయటికి వెళ్ళి వెతుక్కుంటారు పిల్లలు. సో ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు, ఆర్ స్కూల్ అయిపోగానే ఎక్కడికో వేరే స్టేట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళిపోయి చదువుకోవాలి, నేను ఈ దగ్గరలో మాత్రం ఉండను అనే పిల్లలకి ఉండే ఆ కాన్వర్జేషన్ ఎక్కువగా హై స్కూల్ పిల్లల మధ్యలో ఉండేది ఏంటి అని అంటే ఆ దూరపు కొండలు నునుపు అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు నేర్చుకుంటారు, తప్పేమీ లేదు అందులో, వెళ్ళటంలో తప్పు లేదు, ఎందుకంటే ఐఎమ్ కౌన్సిలర్, అన్ని యూనివర్సిటీస్కి నేనే పంపిస్తూ ఉంటాను పిల్లల్ని చదువుకోవడానికి, అండర్ గ్రాడ్కి, మాస్టర్స్కి. సో అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట. అయితే ఇంటికి రాకుండా ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోవాలి అనే ఏదైతే మీరు కోట్ చేశారో అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరి పిల్లలైనా పాడైపోతుంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, అంతేకాని పక్క వాళ్ళ పిల్లల్ని నేను కరెక్ట్ చేస్తే వాళ్ళేం ఫీల్ అవుతారు అని అనుకునే వాళ్ళే వదిలేస్తారు. సో అక్కడ కరెక్షన్ అంటే నన్ను ఎవరు వ్యాలిడేట్ చేయట్లేదు, ఇక్కడ నేను ఏం చేసినా నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది అని చెప్పేసి పిల్లలు అక్కడ ఉండిపోతున్నారు. సో ఆ కంఫర్ట్ ఇంట్లో కూడా కలిగించండి పిల్లలకి. కాకపోతే ఎలా అంటే ప్రతిసారి చెప్పకండి, చెప్పి వదిలేసి కొంచెం అంటే పట్టు విడుపు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లలకి ఓకే మా ఇంట్లో కూడా కొన్ని అలౌవ్డ్, కొన్ని నాట్ అలౌవ్డ్, నేను నాట్ అలౌవ్డ్ చేయకుండా ఉంటే నేను సేఫ్ అని ఒక ఆ సేఫ్ జోన్ మనం ఇంట్లో కలిగించగలిగితే పిల్లలు ఆటోమేటిక్గా ఇంటికి రావడానికి ఇష్టపడతారు. ఇటువంటి టాంట్రమ్స్లో కొన్ని వెరీ సీరియస్ నోట్స్ అండి, లైక్ అడిక్షన్స్. ఇట్ కుడ్ బి అంటే ఇంట్లో అది పేరెంట్స్ని చూసా తెలీదు, కొన్ని స్కూల్స్లో డ్రగ్స్ పట్టుకున్నారు, లిక్కర్ తీసుకురావడం కానీ ఇలాంటివి. అంటే అది పేరెంట్స్కి తెలియకుండా చేస్తున్నారా, పేరెంట్స్ చెప్పట్లేరా? ఐ హర్డ్ సంథింగ్ కాల్డ్ వేపింగ్ అంట. ఓకే, పీపుల్ అంటే ఎలక్ట్రిక్ సిగరెట్ ఆర్ సంథింగ్. అవి ఎందుకు చేస్తున్నారు అంటే మూవీస్లో చూసి ఫ్యాసినేషనా, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ని చూసి చేస్తున్నారా? వాళ్ళకి అది కరెక్ట్ అని పేరెంట్స్ కూర్చొని కరెక్ట్ కాదు, కాకపోతే సొసైటీ ఇలాగే ఉంటుంది, మనం దీంతో వెళ్ళి నడవాలి, కానీ వీ షుడెంట్ గెట్ ఇంపాక్టెడ్, దీస్ ఆర్ ది కాంప్లికేషన్స్ అని పేరెంట్స్ కూర్చొని చెప్పగలుగుతున్నారా? వై? బికాస్ ఒక స్కూల్లో ఉన్నప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారా? మీరు షేర్ చేయాలి స్టోరీ. అయితే యూజువల్గా అడిక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోయినప్పుడు అడిక్షన్స్కి దగ్గర అవుతూ ఉంటారు పిల్లలు. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ బ్రెయిన్ని మనం వైర్ చేయగలుగుతాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో పేరెంట్స్ ఆ రీజన్, పియర్ ప్రెషర్ ఆ రీజను అని అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ప్లే అ రోల్ ఇన్ దిస్ అండి. ఒకప్పుడు ఇళ్లల్లో బార్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు,
ఇంట్లో బార్ ప్లేస్ అనేది ఉండేది కాదు. ఎవరన్నా తాగాలి అని అనుకుంటే తెలియకుండా, పిల్లలకి తెలియకుండా ఎక్కడో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎక్కడో తాగేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు న్యూ హోమ్ కన్స్ట్రక్షన్స్లో బార్ ప్లేస్ లేకుండా, బార్ టేబుల్ కౌంటర్స్ లేకుండా ఇళ్ళు కట్టించుకోవట్లేదు చాలామంది. సో అప్పట్లో ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది, సిగరెట్ కానీ ఏమంటారు మందు కానీ ఆల్కహాల్ కానీ బయటికి వెళ్ళి ఇంట్లో తెలియకుండా తాగేసి రావటం ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకునేవాళ్ళు చాలామంది. సో ఇప్పుడు ఆ సిగరెట్లు, బార్లు ఆర్ ఆల్కహాల్ ఇంట్లోనే దొరికేస్తుంది. సో అది తాగటం అచీవ్మెంట్ కాదు పిల్లలకి. నెక్స్ట్ జనరేషన్కి ఏంటి అచీవ్మెంట్? ఇంట్లో లేనివి అంటే డ్రగ్స్ లాంటివి తీసుకొని అవి ఎక్స్పీరియన్స్ చేయటం అచీవ్మెంట్ అనుకుంటున్నారేమో. సో పేరెంట్స్ చెప్పుకోకపోతేనే పిల్లలు పాడైపోతారు అని నేను అననండి. చెప్పినా కూడా అది ఏంటి, అది దాన్ని రుచి చూడాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే కుతూహలంతో కూడా పాడైపోయే పిల్లలు ఉంటారు. అయితే దాని నుంచి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అనేది మనం ఫస్ట్ నుంచి ట్రైన్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని. అంటే ఇప్పుడు ఇది వయసు కాదు తాగటం కానీ చేయటానికి. ఎందుకు అని అంటే నీ బాడీలో ఇంకా అంత మెచ్యూరిటీ లేదు హ్యాండిల్ చేయటానికి. అదే ఒక ఏజ్ వస్తే, ఇంత వయసు వచ్చినప్పుడు నువ్వు ఆ కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే నీకు బాడీకి అది హ్యాండిల్ చేయగలుగుతుంది అనే ఒక ఎడ్యుకేషన్ అనేది లేదండి పిల్లలకి. అసలు ఫీమేల్ బాడీ ఎంత ప్రెషస్ అనేది ఎవరిని చెప్తున్నాము పిల్లలకి? అంటే యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్, నీకు నెక్స్ట్ జనరేషన్ని పుట్టించగలిగే అంత కేపబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ నీకుంది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే నీ తర్వాత నెక్స్ట్ 2 జనరేషన్స్కి నువ్వే రెస్పాన్సిబుల్ అని మనం ఆడపిల్లల్ని పెంచగలుగుతున్నామా? ఎందుకు అని అంటే పొట్టలో బేబీ పెరిగినప్పుడు ఆ బేబీకి లోపల ఓవరీస్ కూడా ఉంటాయి కదా. అవును. అంటే నెక్స్ట్ 2 జనరేషన్స్కి నువ్వు తినే తిండి, నువ్వు చూస్ చేసుకునే చాయిసెస్, నీ పొట్టలోకి ఏం వెళ్తుంది, నీ బ్రెయిన్లో నీ ఆలోచన ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. సో ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ చిల్డ్రన్ ఆర్ మనకి బెటర్ చాయిసెస్ చేసుకోవటానికి హెల్ప్ అవ్వాలి అని అంటే అది కాన్వర్సేషన్స్ ద్వారానే హెల్ప్ అవ్వాలి. నువ్వు ఇది చెయ్యి అని అంటే ఎంతమంది చేయగలుగుతున్నారండి? చేయలేరు. కానీ దానికి ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, దానికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి, దానికి ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అని తెలియజేసిన రోజున చాలామంది దే విల్ టేక్ ద రైట్ స్టెప్. ఇప్పుడు అంటే నాకు టీన్సే పిల్లలు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో చెప్తుంటారు, నేను ఐ ట్రైడ్ దిస్ ఆల్కహాలో అదో ఏదో చెప్తా ఉంటారు. సో వీళ్ళకి కూడా నేను ఐ టుక్ దెమ్ టు బ్రూవరీస్, ఐ టుక్ దెమ్ టు ఆల్ దీస్ ప్లేసెస్ అండ్ షోడ్ దెమ్ దాంట్లోకి ఏమేమి యాడ్ చేస్తారు, దీని ఎఫెక్ట్ నీ బాడీ మీద ఎలా ఉంటుంది ఫస్ట్ తెలుసుకో. దాని తర్వాత ఇది లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. సో నువ్వు చదువుకున్నావు అని అంటే ఇవన్నీ నేర్చుకోగలిగి ఆ కాంప్రహెండ్ చేసుకోగలిగే బుర్ర నీకు ఉండాలనే కదా. అవును. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత, అది విషము అని తెలిసిన తర్వాత నువ్వు దాన్ని తాగవు కదా, దాన్ని ముట్టుకుంటావా? అది కాలుతుంది అని తెలిసిన తర్వాత దాంట్లో ఏలు పెడతావా? లేదు, పెట్టవు కదా. అట్లాగే ఇవన్నీ కూడా ఈ వైసెస్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దీని రిపర్కషన్స్ ఇవి అని మనం నేర్పించుకోగలిగితే పిల్లలు కూడా ఆ పియర్ ప్రెషర్. ఇప్పుడు నేను లండన్లో ఉండాను, మా పేరెంట్స్ యుఎస్లో ఉంటారు, మా సిబ్లింగ్ కానీ లైక్ నా ఫ్యామిలీ, ఐ కీప్ ట్రావెలింగ్ అరౌండ్. మీరు నమ్ముతారా, నేను ఇంతవరకు టీ కాఫీ కూడా అలవాటు చేసుకోలేదు లైఫ్లో. అంటే ఇట్స్ అ చాయిస్ దట్ ఐ మేడ్. టీ కాఫీలు తాగేవాళ్ళు చెడ్డవాళ్ళ కాదే, ఆల్కహాల్ తాగేవాళ్ళు చెడ్డవాళ్ళ కాదు, కానీ ఇట్ ఈస్ మై చాయిస్. సో అట్లీస్ట్ ఏంటి, నాకు అవగాహన కొంచెం ఎర్లీగా వచ్చినప్పుడు ఐ మేడ్ దోస్ చాయిసెస్ ఇన్ మై లైఫ్. అలానే నాకు తాగే ఫ్రెండ్స్ లేరా, బోల్డ్ అంతమంది ఉన్నారు, కానీ ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ దెమ్, దే ఆర్ నాట్ కంట్రోలింగ్ మీ. సో ఇట్ ఈస్ నెవర్ పియర్ ప్రెషర్ అండి. ఎవరన్నా వచ్చి మాట్లాడి నువ్వు తాగాల్సిందే అని అంటే యూ కెన్ ఆల్వేస్ షేర్. నేనేం చేస్తాను అని అంటే, అలా ఎప్పుడన్నా అలాంటి సినారియో వచ్చినప్పుడు నాకు ఆ ఆల్కహాల్ గ్లాస్ ఎత్తుకొని నోట్లో పోసుకోవటం టైం పట్టదు. అవును, అది నీ ఎక్స్పెక్టేషన్ నేను తాగాలని, కానీ నా ఎక్స్పెక్టేషన్ కూడా నువ్వు మరి అచీవ్ చేయగలిగినప్పుడు నువ్వు అడగాలి నన్ను. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? ఏమో లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు ఆల్కహాల్ ముట్టుకోకూడదని నా ఎక్స్పెక్టేషన్ ఉందేమో
అంటే అమ్మో ఎందుకులే, అప్పుడు వాడు నువ్వు తాగకు నన్ను ఆపకు. నన్ను ఆపకు, నువ్వు తాగకు అని చెప్పేసి వాళ్ళే ఆగిపోతారు. సో పియర్స్ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా ఒక స్కిల్లేనండి. వాళ్ళని ఏమి మీరు అంటే తిరస్కరించట్లేదు, వాళ్ళని ఏమి అనట్లేదు, కానీ మీకుండే పాయింట్ని మీరు ఖచ్చితంగా ముందు పెట్టగలుగుతున్నారు. అదే చెప్తున్నాను కదా, లైక్ వి సే పీపుల్ ఆర్ లైక్ దాట్. ఓకే, how do you put your point across is very very important in life andi. It could be family, it could be friends, it could be peers, or it could be in the society. సో దానికి అగ్రెషనే అవ్వాల్సిన అవసరం లేదు. అగ్రెషన్ లేకుండా కూడా యూ కెన్ ఆల్వేస్ పుట్ యువర్ పాయింట్ ఫార్వర్డ్. కరెక్ట్. యాక్చువల్గా కొన్ని ఒక మోడర్న్ డే స్కూలింగ్ దాంట్లో వింటాం ఏంటంటే, ఐ రెడ్ సమ్ ఆర్టికల్స్ లైక్ వెన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ 7th grade 8th grade వచ్చినప్పటి నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ టీచింగ్ దెమ్ సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉంటారు. బికాస్ బయాలజీ ఆల్సో టీచర్స్ 8th classలోనే యూ గెట్ ఇన్ టు దిస్ రిప్రొడక్షన్, ఆల్ దోస్ లెసన్స్. ఇంత ముందుకు స్కిప్ చేశారు, అదంతా స్టీరియో టైప్ ఒక టాబూ ఉండేది. బట్ నౌ దీస్ మోడర్న్ డే స్కూల్స్ ఆర్ టీచింగ్ దెమ్. అండ్ ఐ వాజ్ ఇంప్రెస్ the way that teachers teach even men, boys and girls, about what is menstruation, what people go through, girls go through those difficult times, what kind of support you should give అని ఈ మోడర్న్ డే స్కూలింగ్లో చేస్తున్నారంట. యాజ్ పేరెంట్గా ఒక చైల్డ్తో మాట్లాడాలి అంటే ఇవన్నీ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏం చూడాలి చూడొద్దు, ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. How do you navigate through that? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, అండ్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ లైఫ్ ఇది యాక్చువల్గా. సో చిన్నగున్నప్పుడే పేరెంటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, హ్యూమన్ బాడీ సీక్స్ ప్లెజర్ అనేది ఒక దట్ ఈస్ అ బేసిక్ నెసెసిటీ ఆఫ్ అ హ్యూమన్ బాడీ. అంటే అది మనం ఎంత ఇగ్నోర్ చేయాలన్నా కూడా చేయలేము. సో మాస్టర్బేషన్ అనేది డోంట్ వెయిట్ అంటిల్ 7th 8th class. పిల్లలు చిన్నగున్నప్పుడు కూడా వాళ్ళు దే విల్ బీ టచింగ్ దేర్ బాడీ పార్ట్స్ అండ్ దెన్ దే విల్, అంటే వాళ్ళకి తెలియదు పిల్లలకి, ఓ ఇదేదో బాగుంది అని అనుకుంటారే తప్పితే. సో అప్పుడే పిల్లలకి నేర్పించుకోవటం, యూనో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ షుడెంట్ బీ డూయింగ్ ఇన్ దిస్ సొసైటీ అవుట్ అని చెప్పి, కొంచెం ప్రైవసీ అనేది ఉండాలి, ఇలాంటివన్నీ కూడా నేర్పించుకుంటూ ఉండాలి. అండ్ చిన్నపిల్లలకి బేసిక్ క్వశ్చన్, పిల్లలు ఎలా పుడతారు, ఇట్స్ బేసిక్ క్వశ్చన్, హౌ ఆర్ బేబీస్ మేడ్ అనేది ఒక బేసిక్ క్వశ్చన్. సో చిన్నగున్నప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి స్టాక్ తీసుకొచ్చిందనో అలా ఏవో చెప్తా ఉంటాం మనం. గాడ్ ఇచ్చాడనో లేకపోతే అలా ఏదో చెప్తా ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళకి అంతవరకే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు అదే ఆ 6th classకి వచ్చారు, వాళ్ళ క్లాస్లో హౌ ఆర్ యూనో అంటే రిప్రొడక్షన్ ఆర్గన్ గురించి ఉంటుంది వాళ్ళకి 6th or 7th classకి వచ్చేసరికి. సో హౌ ఆర్ బేబీస్ మేడ్ అనగానే అది కాంట్రడిక్ట్ అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అడిగినప్పుడు పిచ్చి క్వశ్చన్స్ అడగద్దు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టకండి. మీ క్లాస్లో లెసన్ స్టార్ట్ అయిందా నాన్న, అవును, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డన్. సో పిల్లలు కూడా ఒక్కొక్కసారి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, మీరు కూడా ఇలా చేశారా ఆర్ వాట్ ఎవర్. సో దానికి ఆన్సర్ అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కొంచెం పెద్ద అయినాక చెప్తాను నేను నీకు, ఎందుకంటే ఇప్పుడు నీకు అర్థం కూడా కాదు కాబట్టి అని కొంచెం లెట్ దెమ్ ఆల్సో గ్రో. అప్పుడు ఏంటి అని అంటే పిల్లలకి వాళ్ళకి వచ్చిన డౌట్స్ వాళ్ళు మన దగ్గర కంటే ఒక అడల్ట్ దగ్గరికి వచ్చి తీర్చుకునేది బెటరా, లేకపోతే ఇంకా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళి అడగటం బెటరా అన్నది ఒకటి ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి ఇలాంటి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ హాఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళన్నీ అంటే ఒకళ్ళకొకళ్ళు ఏదో చెప్పుకోవాలి, ఇప్పుడు నేను వాళ్ళందరిలో గ్రేట్గా కనిపించాలని కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అది సేఫ్ కాదండి పిల్లలకి. అందుకని ఇంట్లోనే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి పిల్లలతోటి. అండ్ వాళ్ళకి మనం ఎంతవరకు చెప్పాలి అనేది కూడా మనము నేర్చుకోవాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, ఏ ఏజ్లో పిల్లలకి ఎంతవరకు చెప్పొచ్చు అనే దాని మీద లాట్ ఆఫ్ పాడ్కాస్ట్స్ ఉన్నాయి. సో ఇలా పిల్లలకి ఒక్కొక్క ఏజ్లో వాళ్ళకి అవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇంట్లో పేరెంట్ హ్యాస్ టు సిట్ అండ్ టాక్ విత్ ద చైల్డ్. అవును. దెన్ వాళ్ళు ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా, అంటే
ఇంటర్నెట్లో వెతికి ఫాల్స్ ఆన్లైన్ ప్రెడేటర్స్కి బలి అవ్వకుండా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ బికాస్ వెన్ దే గూగుల్ అబౌట్ థింగ్స్ మళ్ళీ ఆ అల్గోరిథం వచ్చేసి ఆ థింగ్స్ అవే చూస్తూ ఉంటుంది. దెన్ డెఫినెట్గా ఆన్లైన్ ప్రెడేటర్స్ ఉంటారు యంగ్ కిడ్స్ని అటాక్ చేయడానికి. సో పేరెంట్ కనుక ఆ స్టెప్ తీసుకొని ఈ టాపిక్స్ డిస్కస్ చేసి ఎంతవరకు మాట్లాడొచ్చు, అఫ్ కోర్స్ ఇనిషియేట్ చేయడానికి పేరెంట్ మాట్లాడాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఇనిషియేట్ చేయడానికి డిఫికల్టీ ఉంటుంది, బట్ యూ విల్ హ్యావ్ టు స్టెప్ ఇన్. అందుకనే ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి, లేకపోతే పాడ్కాస్ట్ కానివ్వండి, ఇట్ విల్ హెల్ప్. లాట్ ఆఫ్ కంటెంట్ ఇస్ దేర్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ దాట్ అండ్ సీ హౌ మచ్ యువర్ చైల్డ్ విల్ బి. ఎందుకంటే మీ పిల్లల గురించి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి యూ కెన్ నో ఎంతవరకు నా చైల్డ్ అబ్జార్బ్ చేసుకోగలుగుతారు అనేది మనం కూడా ఒక చిన్న అవగాహన పెట్టుకొని ముందుకెళ్ళగలగాలి. అండ్ ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ పిల్లలకి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అంటే ఆన్లైన్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సిటిజన్షిప్ రూల్స్ ఎలా అయితే చిన్నగున్నప్పుడు మనం పిల్లలకి నేర్పించామో, డిజిటల్ సిటిజన్షిప్ కూడా అంతే ఈక్వల్గా పిల్లలకి మనం నేర్పించుకోగలగాలి. ఇప్పుడు ఆ డిజిటల్ సిటిజన్షిప్ అనేది మనం నేర్పించుకోకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, ఓకే ఐఎమ్ నాట్ విజిబుల్ కదా, నేను ఎవరికి తెలియదు కదా అని చెప్పి ఈ ట్రోలింగ్ కానివ్వండి, బ్యాడ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో ఏఐ కూడా ఏం నేర్చుకుంటుంది, ఆ బ్యాడ్ లాంగ్వేజే నేర్చుకుంటుంది. బికాజ్ మీరు అదే డేటా ఫీడ్ చేస్తున్నారు, ఏ డేటా అయితే మీరు ఫీడ్ చేస్తున్నారు అదే నేర్చుకుంటుంది. రేపు పొద్దున ఒకవేళ ఏఐ దాంట్లో కనుక పిహెచ్డి చేసింది అనుకోండి, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. సో అందుకని ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి నేర్పించుకోవటం. అల్గోరిథం అనే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు రేపొద్దున ఒక జాబ్కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, లేకపోతే ఒక బ్యాంక్ లోన్కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటి అని అంటే మీ డిజిటల్ ప్రెజెన్స్ ఏంటి అనేది చెక్ చేస్తారు. అప్పుడైనా ఇవన్నీ బయటపడతాయి. సో బీ వెరీ కేర్ఫుల్ అని పిల్లలకి ముందు నుంచే నేర్పించుకోగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. వెరీ ట్రూలీ సెడ్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ ఎలా ఉందో వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయాలో, ఆర్ డిఫరెంట్ పీపుల్ అందరూ క్లీన్గా ఉండాలని కాదు. అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఇట్స్ నాట్ రిలవెంట్ ఫర్ మీ అని దాన్ని డోంట్ షో దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ టు మీ అని మనం చేయొచ్చు. అది కాకుండా దాన్ని ఓపెన్ చేసి దాని కింద కమెంట్స్ రాసి పిచ్చి పిచ్చిగా అది చేయడం వల్ల అలా చాలామంది చేస్తున్నారు. అట్లీస్ట్ పేరెంట్స్ చిల్డ్రన్తో మాట్లాడి ప్లీజ్ డోంట్ డూ దట్ అని వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా, ట్రోలింగ్ కానీ. సింపుల్ అండి. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఒక చెత్త కుప్పు ఉంటుంది, ఒక మంచి గార్డెన్ ఉంటుంది, ఏది చూస్ చేసుకుంటాం? గార్డెనే చూస్ చేస్తాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు అంటే ఆన్లైన్లో వెళ్ళినప్పుడు కొంత కంటెంట్ అందులోనూ ఉంటుంది, కొంత కంటెంట్ ఇందులోనూ ఉంటుంది. అక్కడ కూడా చాయిసేనండి. వీఆర్ ఆల్ నథింగ్ బట్ మేడ్ ఆఫ్ చాయిసెస్. మనం చూస్ చేసుకోవాలి. ఓకే ఇది మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం దారిలో వెళ్తా ఉన్నాము, అక్కడ ఏదో ట్రాష్ కనిపించింది మనం వెళ్ళేటప్పుడు, దాన్ని ఏం చేస్తాము, పక్కకి మనం దాని మీద స్టెప్ చేయకుండా దాని మీద జంప్ చేసో దాన్ని తప్పించుకొని వెళ్తాం. ఆన్లైన్లో కూడా అది చేయటమే ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి చాలా విషయాల్లో మనం అంటే ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటాయి, అంటే 13+ అని, అండర్ అడల్ట్ గైడెన్స్ అని చెప్పి 16+ అని, మూవీస్ కానీ కాంటెంట్ కూడా ఉంటుంది. సో ఎంతమందికి ఆ సెన్సిటివిటీ తెలుసు, ఈ మూవీ నేను పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అని ఎంతమంది ఆలోచించి మూవీస్కి వెళ్తున్నారు ఈ రోజుల్లో? పిల్లల్ని చంకలేసుకొని చిన్న పిల్లల్ని చాలా వైలెన్స్ ఉన్న మూవీకి తీసుకెళ్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది, అదంతా కూడా న్యూరల్ కనెక్షన్, సబ్కాన్షియస్గా వాళ్ళకి న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు అని అంటే ఎలాంటి సినారియోస్లో మనం పెంచాము పిల్లల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒకప్పుడు చిన్నపిల్లలకి అంటే పసిపిల్లలని ఇంట్లో పెద్ద చప్పుళ్ళు చేసేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే వాళ్ళ ఇయర్ డ్రమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని చెప్పి పెద్ద నాయిసెస్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య పుట్టిన పిల్లల్ని అంటే వాళ్ళు ఉయ్యాల్లో వేయటానికి లేకపోతే వాళ్ళు ఫస్ట్ బర్త్డేలు ఎక్కడ చేస్తున్నారు, పబ్బుల్లో చేస్తున్నారు. ఎంత హై వాల్యూమ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది అక్కడ, ఇది సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అదంతా.
అలాంటి ఎన్వైరన్మెంట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించకుండా పెంచిన తర్వాత పిల్లలు అల్లరి చేశారు, ఇది పగలగొట్టారు, అది చేశారు అని కంప్లైంట్ చేయడం ఎందుకు? మాట వినట్లేదు అనటం ఎందుకు? నువ్వు ఎలాంటి సినిమాలు చూపిస్తున్నావు, నువ్వు ఎలాంటి కంటెంట్ చూపిస్తున్నావు పిల్లలకి, నువ్వు ఎలాంటి మాటలు చెప్తున్నావు, వాళ్ళు ఎలాంటివి వింటున్నారు, నీ నోటి నుంచైనా పక్కన వాళ్ళ నోటి నుంచైనా ఎలాంటి లాంగ్వేజ్ వింటున్నారు అనే దాని మీద మనం కాన్షియస్గా ఉండి పిల్లల్ని పెంచితేనే వాళ్ళు పిల్లలుగా పెరుగుతారు. లేకపోతే మనం చాలా సినోనిమ్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. చాలా, లేకపోతే నెక్స్ట్ రెబల్ స్టార్స్ చాలా మంది వస్తారు. కానీ అది కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. మనకి టెర్రరిస్ట్సే అవసరం లేదు మన కంట్రీని నాశనం చేసుకోవడానికి. నెక్స్ట్ జనరేషన్ ఇలా ఈ పేరెంటింగ్తో నెక్స్ట్ జనరేషన్ అది చాలా టెరబుల్గా ఉంది యాక్చువల్గా. సో ఇప్పటికైనా కూడా పేరెంట్స్ కొంచెం అంటే రియలైజ్ అయ్యి, ఓకే నెక్స్ట్ నా పిల్లలు టీన్స్లోకి వస్తున్నారు, నేను టీన్స్ గురించి తెలుసుకోవాలని పేరెంటింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి, నేను పిల్లల్ని కనాలనుకుంటున్నాను, నాకు వాట్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ మీ అని కానివ్వండి, హెల్దీ న్యూట్రిషన్స్ కానివ్వండి, ఆర్ అప్బ్రింగింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యూ షుడ్ ఆల్వేస్ వాక్ ద టాక్. పిల్లలకి చెప్పి మళ్ళీ మనం నువ్వు ఫిజ్ తాగొద్దు అని పిల్లలకి చెప్పి మనం మాత్రం సోడాల మీద సోడాలు వేసుకొని తాగితే దే విల్ థింక్ ఓకే ఇవన్నీ ఓన్లీ చెప్పుకోవడానికి కోసమే, పాటించడానికి కోసం కాదు అని అనుకుంటారు పిల్లలు. అంతే. చాక్లెట్ తినొద్దు అని అంటే పిల్లల ముందు తినకండి, మీరు కూడా తినకపోతే వాళ్ళు తినరు. ఒక్కొక్కసారి మాకు స్కూల్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మా స్కూల్లో ఏంటి అని అంటే మేము చాక్లెట్స్ అలౌ చేయమన్నమాట బర్త్డే సెలబ్రేషన్స్కి. ఈదర్ ఫ్రూట్ బౌల్ అన్న తీసుకోవచ్చు పిల్లలు, లేదంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో చేసిన ఏదైనా ఎనీ స్వీట్స్ కానీ హాట్ కానీ ఏదైనా ఉన్నా కూడా పిల్లలు ఒకరికొకరు పంచుకోవచ్చు అనమాట. అయితే ఒక పేరెంట్ వచ్చి పెద్ద గొడవ స్కూల్లో. ఏంటి అని అంటే మాకున్నది ఒక్కతే పిల్ల, సంవత్సరానికి ఒక్కరోజు వచ్చిన పుట్టినరోజుకి చాక్లెట్లు ఇవ్వనివ్వట్లేదు మీరు అని. వాళ్ళని ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మీకొక్కళ్ళే రోజు మీ అమ్మాయికి చాక్లెట్ ఇస్తారా తినడానికి? మేము ఇవ్వమండి, మేము ఉట్టి వాళ్ళ బర్త్డేకే ఇస్తాము. సరే మీలాగే ప్రతి పేరెంట్ అనుకుంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ బర్త్డే ఉంటుంది స్కూల్లో, ప్రతిరోజు చాక్లెట్స్ ఇస్తే ప్రతిరోజు పిల్లలు చాక్లెట్ తిన్న వాళ్ళే అవుతారు కదా. అవును. ఎంతవరకు అది ఇంపార్టెంట్, ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. సో కామన్ సెన్స్గా ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. అది యూజ్ తక్కువ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇండైరెక్ట్లీ అది ప్రపోర్షనేట్ అనమాట ఇవన్నీ కూడా. సో పేరెంటింగ్లో ఇవన్నీ, పేరెంటింగ్ ఏంటి స్కూలింగ్లో కూడా ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఒకవేళ మనం తీసుకురాగలిగితే, ఆ బెటర్ ఈటింగ్ హ్యాబిట్స్, చాయిసెస్, హౌ డు యూ మేక్ చాయిసెస్, ఆర్ వాళ్ళ ఏమంటారు బిహేవియర్, వాళ్ళ ఇమోషన్స్, ఇలాంటి అంటే హోలిస్టిక్గా మనం పిల్లల్ని పెంచగలుగుతాము అని అనుకున్నప్పుడు కంటే చాలా బాగా పెరుగుతారు పిల్లలు. అది మనం తెలియక కనేసినా కూడా ఇప్పటికైనా నేర్చుకొని వాళ్ళని పెంచగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. నేనేదో కష్టపడ్డాను పిల్లల్ని కష్టపెట్టకూడదు అని పెంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ పిల్లలకి డోపమైన్ రిలీజ్ అయ్యే ఆర్ ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యే ఆపర్చునిటీనే ఇవ్వట్లేదు మీరు. అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయనివ్వట్లేదు. అన్నీ ముందే ఇచ్చేస్తున్నారు, అన్నీ ముందే చేస్తారు, కష్టపడకుండానే అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే నాకు హ్యాపీనెస్ ఏంటో తెలవట్లేదు, ఓకే కెమికల్స్ యూజ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుందేమో అని కూడా పిల్లలు మారుతున్నారు. జాగ్రత్త పేరెంట్స్ అందరూ కూడా. కరెక్ట్. మరి అలా ఇది చూసుకుంటేనే లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ జనరేషన్ విల్ బీ గుడ్, ఎవ్రీ ఆల్టర్నేట్ జనరేషన్ విల్ బీ లైక్ దిస్ అని ఒకప్పుడు అండి. ఇప్పుడు నీకే తెలీదు నువ్వేం చేస్తున్నావు అని అంటే నీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా దారుణం కదా. అవును. సో అది కరెక్ట్. అంటే ఇట్ కీప్స్ ఆన్ వర్సనింగ్ అనమాట. నీకు తెలియదు ఏం చేస్తున్నావు అంటే నెక్స్ట్ జనరేషన్ బాగా చేయాలని ఏమీ లేదండి. అది ఒకప్పుడు అలానే వాళ్ళు పండిత పుత్ర పరమశుంట, లేకపోతే అలా ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకొంచెం కష్టపడి వాళ్ళు పైకి వస్తున్నారు అని. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు బయట రియల్ వరల్డ్లో బతకాలని అనుకోవట్లేదండి. వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి అందులోనే గేమ్స్ ఆడుకుంటూ, అందులోనే ఇళ్ళు కొనుక్కుంటూ, అందులోనే పెయింటింగ్లు కొనుక్కుంటూ, అందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ, అందులోనే ఉండిపోవాలనుకుంటున్నారు. చాలా వెరీ డేంజరస్. ఇట్ సౌండ్స్ సో స్కేరీ, వెరీ స్కేరీ. సో వర్చువల్ వరల్డ్ మనకి ప్యారలల్గానే ఉందండి, అది ఎక్కడో లేదు.
అదే ప్యారలల్ యూనివర్స్ అది ప్యారలల్ యూనివర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దానికి దీనికి జస్ట్ ఒక డివైస్ ఒక్కటే కనెక్టింగ్ అంతే మధ్యలో. ఇట్ ఈస్ నాట్ వెరీ ఫార్. సో ట్రూ. యాక్చువల్గా ఫ్యూ అంటే డిస్కషన్స్ వచ్చినప్పుడు స్కూలింగ్ గురించి పీపుల్ హ్యావ్ బీన్ టెలింగ్ ఏం చూస్ చేసుకుంటే బెటర్, సిబిఎస్సి, ఐసిఎస్సి, కేంబ్రిడ్జా, ఐబియా, స్టేటా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మేబీ నేర్చుకునే ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు, కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉండొచ్చు, కానీ డిఫికల్టీస్ అనేవి రియల్ వరల్డ్లో, రియల్ పేరెంటింగ్లో, రియల్ స్కూలింగ్లో, అంటే హౌ ద స్కూల్ ఈజ్ రన్ అండ్ హౌ ది పేరెంట్స్ ఆర్ బిహేవింగ్, ఆల్ దీస్ మ్యాటర్స్ అని అనిపిస్తోంది. వెరీ ట్రూలీ సెడ్ అండి. ఎందుకంటే శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చూసారనుకోండి ఎనీ ఎన్వైరన్మెంట్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళకి ఆ ఎబిలిటీస్, ఆ స్కిల్ సెట్ మనం ఇవ్వగలుగుతున్నామా, ఇవి ప్లేస్ అ మేజర్ రోల్ అండి. అంతేకాని ఇప్పుడు అంటే ఎన్ఈపీ 2020 తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి సిబిఎస్ఈలో కూడా. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కరికులమ్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొని పెడుతున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా చూసుంటారు మీరు, స్టేట్ బోర్డ్ కూడా ఎన్ఈపీలో లేనివి కూడా, అంటే టచ్ చేయలేని కొన్ని కూడా వాళ్ళు కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అంటే దాన్ని ప్రాసెస్లోకి తీసుకురావడానికి టైం పడుతుంది. అప్పుడు వరకు వెయిట్ చేయకుండా అవగాహన ఉన్న వాళ్ళ వరకన్నా దాన్ని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే దానికి ఒక సార్థకత. అంతేకాని మీరు చెప్పినట్టు ఇందులో అంటే నేర్చుకునే విధానం కుడ్ బి లిటిల్ డిఫరెంట్, కాకపోతే ఆ చైల్డ్కి అది యూస్ఫుల్లా కాదా అనేది, అంటే వాళ్ళల్లో రెసిలియన్స్ పెంచుతుందా లేదా, వాళ్ళని ఛాలెంజ్ చేస్తుందా లేదా, వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పిస్తుందా లేదా. ఇవన్నిటికంటే ముందు నేనేమంటాను అని అంటే, ఏ సిలబస్ చూస్ చేసుకోవాలి అని అనుకునే కంటే ముందు ఇంట్లో పేరెంట్స్ ఏం చేయాలి అని అంటే, పిల్లలకి టైం మేనేజ్మెంట్ ఎలా నేర్పించాలి, వాళ్ళు హౌ కెన్ దే హ్యాండిల్ దేర్ టైం అనేది కనుక వాళ్ళు నేర్పించగలిగితే, వాళ్ళు ఫుడ్ చాయిసెస్ ఎలా చేసుకోగలగాలి, ఇట్లాంటివన్నీ కనుక కొంచెం నేర్పించగలిగినప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఎందులోకి వెళ్ళినా రాణించగలుగుతారండి పిల్లలు. కరెక్ట్ అండి. పీపుల్ సే దాట్ ఇవన్నీ మనం స్టేట్ సిలబస్, ఇవన్నీ వాట్ ఎవర్ సో కాల్డ్ ది ప్యాటర్న్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయో అవి మారుతూ వస్తూ ఉంటాయి. కానీ మీరు రియల్ వరల్డ్కి ఏదైతే నేర్చుకోవాలో అది కన్సిస్టెంట్గా ఉంటాయి. యువర్ పేషెన్స్, యువర్ టైమ్ మేనేజ్మెంట్, యువర్ పర్సిస్టెన్స్ ఆన్ బీయింగ్ సంథింగ్, అచీవింగ్ యువర్ గోల్స్, దీస్ ఆర్ కన్సిస్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వరల్డ్లో పిల్లలకి ఏమని చెప్తారు, పెద్ద అయినాక పెద్ద రిచ్ ఫెలో అవ్వాలి నాన్న అని ఏదో నేర్పిస్తారు. ఆ రిచ్నెస్ ఎప్పుడు అవ్వగలుగుతారు వాళ్ళు? ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ స్కూల్ చుట్టూతో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ సొసైటీలో అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళు కనుక సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా దే విల్ అచీవ్ దట్. అంతేగాని ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు పారిపో, కానీ నువ్వు రిచ్ పర్సన్ అవ్వాలి అని అంటే ఎలా? అదే కదా, నువ్వు వద్దు, నీకేం తెలీదు, ఈ పాయింట్ వాళ్ళు 20 ఏళ్ళు వస్తాయి పిల్లలకి, నీకేం తెలీదు నేను చూసుకుంటా అన్న సిచ్యువేషన్స్ చాలా విన్నాను. అవును. అయితే పేరెంట్స్ ఒకటి గమనించాల్సింది ఏంటి ఇక్కడ అంటే, మనం పిల్లల్ని ఎంత ఇండిపెండెంట్గా పెంచగలిగితే అంత వాళ్ళు అచీవర్స్గా అవుతారండి పిల్లలు. ఎప్పుడైతే ఆ ప్రేమ అనే ఒక అంటే లవ్ ఆర్ ఎఫెక్షన్ అనే ఒక ముసుగు కింద వాళ్ళని చాలా డిపెండెంట్ చేసుకొని పెంచుకుంటూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. మా పిల్లాడు నేను లేకుండా అన్నం తినడు, ఆర్ నేను లేకుండా పడుకోలేడు, ఆర్ నేనే తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే మా అమ్మాయిని నేనే వెంట పెట్టుకో, మా అమ్మాయి కనీసం బయటికి వెళ్తే తలెత్తదు, నోరెప్పదు. ఇవన్నీ కూడా నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్. ఎంత ఇండిపెండెంట్ చేయగలగాలి అని అంటే, మనం లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఎంతైతే మనం ఇండిపెండెంట్ చేయగలుగుతామో పిల్లల్ని, అంత సార్థకం అవుతుంది మన లైఫ్. అదే మనం ఇవ్వగలిగే వాళ్ళకి ఇవ్వగలిగే టూల్స్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఇలా బాగా డిపెండెన్సీ పెంచేసుకున్నారు, సడన్గా మనకి ఏదన్నా అవుతుంది, రేపొద్దున ఆ పిల్లలు ఎలా సర్వైవ్ అవ్వాలి?
ట్రూ. ఒక లాస్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారనేది మనం నేర్పించుకుంటున్నామా పిల్లలకి? ఒక ఫెయిల్యూర్ నుంచి బయటికి పిల్లల్ని ఎలా రావాలి అనేది మనం నేర్పించుకుంటున్నామా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ పిల్లలు స్ట్రెస్, డిప్రెషన్, ఈ వర్డ్స్ అన్ని వింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ లేకుండా పెరిగిన జనరేషన్ మనం. అవును, అవన్నీ అలా వచ్చిపోయాయో కూడా తెలియకుండా, మెరుపు తీగలాగా వచ్చేసి అలా వెళ్ళిపోయాయో కూడా తెలియదు. అంటే we didn't even know that there is something called mental health. అలా పనిష్మెంట్ ఇచ్చారా, ఏడిచామా, బయటకు వచ్చామా, మళ్ళీ డే నడిచిందా, అంతే కదా. అంటే వీ న్యూ హౌ టు కోప్ అప్ విత్ అవర్ సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్. ఈ రోజు పిల్లలకి కోపింగ్ అప్ స్కిల్స్ ఎంత నేర్పిస్తున్నాము? వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని పేరెంట్స్ ఏడుస్తున్నారు. నాకు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ రాలేదు అని, ఒక థర్డ్ ప్రైజ్ వచ్చిందో లేకపోతే లాస్ట్ ప్రైజ్ వచ్చిందో అని పిల్లాడు ఏడుస్తుంటే మా పిల్లలకి ప్రైజ్ ఇస్తారా లేదా అని చెప్పి స్కూల్స్ మీదకి వచ్చి పొట్లాడే పేరెంట్స్ ఎంతమంది లేరండి? ఎవరండి ఆ పిచ్చోళ్ళు? అయ్యో ఉన్నారండి బాబు. వాళ్ళకి వీళ్ళకి వచ్చింది, నా పిల్లలకి రాలేదని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏడు పాపడానికన్నా మా పిల్లలకి ప్రైజ్ ఇస్తారా లేదా అని అడిగిన పేరెంట్స్ ఎంతో మందిని చూశానండి నేను. ఓ గాడ్, పేరెంట్స్ ప్లీజ్ గ్రో అప్. యాక్చువల్గా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వీల్ గ్రో అప్ అండి. కానీ అవేర్నెస్తో గ్రో చేసుకుంటే మనల్ని మనం చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి కూడా. ఐ థింక్ వీటన్నిటితో పాటు స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. అదొక బేస్ ఫౌండేషన్ అని అనుకుంటున్నాను. అవునండి, ఎందుకంటే మనకి చిన్నప్పుడు స్పిరిచువల్గా అంటే స్పిరిచువాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు రిలీజియన్ నాకు తెలిసి. స్పిరిచువల్గా మనం పిల్లల్ని కనుక పెంచుకోగలిగితే మనం వాళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్, అంటే ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఇస్తున్నట్టు. ఎందుకనంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ బ్యాక్ అరౌండ్. ఆర్ మనము నాకు చిన్నగా ఉన్నప్పుడు ఏమని చెప్పేవాళ్ళు, అప్పుడు కాయిన్స్ ఉండే, రూపీస్ కానీ అంటే 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఉండే. స్కూల్ నుంచి వస్తుంటే గబుక్కున ఎక్కడన్నా కాయిన్ కనిపిస్తే వంగి తీసుకున్నావో, నువ్వు 1 రూపీ తీసుకుంటే నీ 100 రూపీస్ పోతాయని చెప్పేవాళ్ళు. అవును, అంటే పక్కన వాళ్ళ దాని గురించి ఆశ పడకూడదు, అది మనది కానిదని ముట్టుకోకూడదు. దట్ కర్మ ఫిలాసఫీ కానివ్వండి, లేకపోతే ఎనర్జీస్ కానివ్వండి, పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ది ఎంటైర్ యూనివర్స్ రన్స్ ఆన్ దీస్ థింగ్స్. ఎస్, యూనివర్స్ రన్స్ ఆన్ దీస్ ఎనర్జీస్. అవును. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ బికమ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైనా కూడా. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, మనకి చెప్పారు కదా, అందరూ అయితే సైన్స్ నమ్మిన వాళ్ళైతే నమ్ముతారు కదా, ఎనర్జీ కెన్ నాట్ బీ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ అని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో ఆ కర్మ ఫలం అనేది ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో ఎక్కడో ఒక చోట మనమే దానికి అంటే వీల్ ఓన్లీ హ్యావ్ టు ఆన్సర్ దట్. ఇట్స్ ద ఎనర్జీ దట్ వీ క్రియేటెడ్. వీ కెన్ లై టు 100 people బట్ వీ కాంట్ లై టు అవర్ ఓన్ ఎనర్జీస్ అండి. దానికి ఎనర్జీకి తెలుసు హూ ఈజ్ ద ఫౌండర్ అని చెప్పి. అంటే ఇలా అదే వస్తుంది. సో మన థాట్స్ కానివ్వండి, మన డీడ్స్ కానివ్వండి, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ వాట్ వీ వాంట్. అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము అనే దాని మీద రిఫ్లెక్ట్ చేసుకుని, ఈరోజు నేను సంపాదించాను కాబట్టి నన్ను ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అనే ఇది కాకుండా ఒక సొసైటీలో బతుకుతున్నాము, నేను చేసే ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ జనరేషన్ మీద ఇలా ఇంపాక్ట్ పడుతుంది అని అవేర్నెస్తో కనుక మనం నడుచుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్కి డబ్బులతో పాటు ఒక మంచి ఎన్వైరన్మెంట్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సీరియస్గా మీరు ఎన్వైరన్మెంట్ అంటే నాకు మీరు చేసిన లేక్ వర్క్ ఉంది కదా, ఐ వాస్ సూపర్ ఇంప్రెస్డ్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డెడ్ లేక్ కన్వర్టెడ్ ఇంటూ రెయిన్ వాటర్ లేక్ ఇన్ అన్ అర్బన్ సిటీ అనమాట, ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఆల్ కుడోస్ టు మై లిటిల్ సోల్జర్స్, ఈక్వల్గా ఫైట్ చేశారు వాళ్ళ లేక్ కోసం. అండ్ టుడే ఇట్ ఈస్ is the only rainwater lake of Hyderabad right now. ఎక్కడండి అది? మీదికుంట లేక్ అని, ఇట్ ఈస్ ఆపోజిట్ టు మియాపూర్ మెట్రో అండి. ఆ దగ్గరలోనే ఉంటుంది, ఆ ఏరియాలోనే. సో పిల్లలు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారనమాట. వాళ్ళు కొంతమంది దే రేజ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ ఆల్ ఆఫ్ దాట్ టు హెల్ప్ దట్ లేక్ టు గెట్ ఇట్, అంటే రివైవ్ చేయడానికి 3 years కష్టపడ్డారు పిల్లలు. సో దాని తర్వాత అప్కీప్ కూడా మేమే చేస్తూ ఉంటాం. సో ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎంతో కష్టపడి రివైవ్ చేసిన లేక్ అప్కీప్ చేయకపోతే మళ్ళీ అది మళ్ళీ అదే పొజిషన్కి ఇంపార్టెంట్ కాబట్టి. సో వీ ట్రై అండ్ డూ దాట్. అండ్ దాని నుంచి వాళ్ళు
ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, దీని గురించి అవేర్నెస్ ఎలా పెంచాలి, సొల్యూషన్స్ ఏంటి, ఆడిటింగ్ ఏంటి, ఎన్నో నేర్చుకున్నారు పిల్లలు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో అనమాట. సో పిల్లలకి దాంతోపాటు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది పిల్లల్లో. అంటే పెద్ద పెద్ద వాళ్ళే గవర్నమెంటే చేయలేని పని మేము పిల్లలను చేసాము, సాధించేసాము అని అనుకున్నప్పుడు లైఫ్లో చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఈజీగా ఫేస్ చేస్తారు. అండ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అంటే ఒక పాజిటివ్ ప్రాజెక్ట్ని తీసుకొని వాళ్ళు చేశారు కదా, things will definitely come positive to their absolutely అండి. బికాస్ అది చేసేటప్పుడు we were at a cross roads. ఆ టైంలో పాండమిక్ వచ్చింది. సో కొంచెమే ఫండ్ రేస్ చేయగలిగాం. అయితే నేను పిల్లలకి ఏమని నేర్పించుకునేదాన్ని అంటే, అందరం కలిసి ఏదైనా వర్క్ చేస్తే సాధించలేనిది అంటూ ఏది లేదు అని నేర్పించుకున్నాను నేను. సో ఇప్పుడు పాండమిక్ వచ్చేసింది అని చెప్పి నేను వెనక్కి అడుగు వేయలేకపోయాను. అందుకని నేను పర్సనల్ మనీ కూడా పెట్టి కంప్లీట్ చేసేసాం వర్క్ని. సో పిల్లలందరూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి, ఎంత మనీ పెట్టినా కూడా అది నేను బిల్డ్ చేయలేను ఆ కాన్ఫిడెన్స్ నా స్టూడెంట్స్లో. ఆ లేక్ రివైవల్ ద్వారా మేము బిల్డ్ చేయగలిగాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఎందుకంటే థింగ్స్ అంటే ప్రాక్టికల్గా చేస్తే ఒక చైల్డ్ దాని నుంచి కూడా ఎన్ని నేర్చుకుంటాడు అనేది కూడా యూ బ్రాట్ ఇన్ దోస్ పాయింట్స్. ఎస్ వెరీ నైస్. ఆ చుట్టుపక్కల ఏరియాలో అందరికీ ఒక 10 ఏళ్ల లైఫ్ పెంచేశారు మా పిల్లలు. హెల్దీ లైఫ్. సంథింగ్ విల్ కమ్ బ్యాక్ టు దెమ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఓ ఎస్ ఎందుకంటే దే డిడ్ దట్ ప్రాజెక్ట్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. సో ఐ రన్ దిస్ NGO కాల్డ్ సేవ్ వాటర్ అండ్ నేచర్, SWAN అని. So we started with awareness and then got into a lot of improving the green cover ani, health and hygiene of the Hyderabad roads ani. మా పిల్లలు బాగానే దే లర్న్ట్ అ లాట్. దే డూ లాట్ ఆఫ్ అంటే సివిక్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి నేర్పించుకోవటం. అది కూడా పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్పే. అక్కడే డస్ట్బిన్ ఉంటుంది, దాంట్లో వేరు పక్కనేస్తారు. అయ్యో, కింద కమ్యూనిటీలో కూడా అలా చాక్లెట్స్ తిని వేయడం, ర్యాపర్స్ వేయడం. సో పిల్లలకి ఏంటి అని అంటే హౌ డూ యూ సెగ్రిగేట్ వేస్ట్ అట్ ద సోర్స్ అనే దగ్గర నుంచి కూడా మేము నేర్పించుకుంటూ వస్తాం అన్నమాట పిల్లలకి. మేము నేర్పించడమే కాకుండా ఇంకో 10 స్కూల్స్కి కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. మా స్కూల్లో ఇది హెల్ప్ అయింది, మీ స్కూల్లో కూడా నేర్పించుకోవచ్చు అని. సో ఎందుకంటే కొలాబరేషన్తో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళగలుగుతామో పిల్లలకి చాలా మటుకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. పిల్లలనే కాదు, సొసైటీ వైజ్ కూడా. ఇప్పుడు మా పిల్లలు ఏమన్నారు అని అంటే, ఒక డైలాగ్ అంటే ఇట్ ఈస్ అ జెన్యున్ థింగ్ రైట్ ఫ్రమ్ దేర్ హార్ట్ అనమాట. ఐ యామ్ ఎ ట్యాక్స్ పేయర్స్ చైల్డ్. ఐ గో టు అంటే మా ఇల్లు క్లీన్గానే ఉంటుంది. ఐ గో టు స్కూల్, మా స్కూల్ క్లీన్గానే ఉంటుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ GHMC ఆర్ ద గవర్నమెంట్ ఇన్ మై బెటర్ అప్బ్రింగింగ్ అని పిల్లలు క్వశ్చన్ చేయగలిగారు. ఎందుకంటే ఐఎమ్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ విత్ ఆల్ ద డెంగ్యూస్ అండ్ వైరల్ ఫీవర్స్ బికాస్ ఆఫ్ ద షాబీ రోడ్స్. ఈ రోడ్లన్నీ ఇంత పిచ్చి పిచ్చిగా ఉండటం మూలాన మాకు ఇట్లాంటి జబ్బులన్నీ వస్తున్నాయి. సో మా బెటర్ అప్బ్రింగింగ్కి మీరేం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్ అని, హౌస్ ట్యాక్స్ అని, రోడ్ ట్యాక్స్ అని ఎన్నో కలెక్ట్ చేస్తున్నారు కదా. అవును. ఆ క్వశ్చన్ ఇప్పటి వరకు ఏ పిల్లలు అడగలేదు, మా పిల్లలు అడిగారు. అండ్ ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో పాపం కమిషనర్ గారు కానీ అప్పుడు అసలు అమేజింగ్ అనమాట. సో వీళ్ళేంటి, మేము ఒక్కళ్ళం అడిగితేనే ఇంత బాగా చేశారు రోడ్స్ అన్ని అని వాళ్ళు ఒక 60,000 పెటిషన్స్ కలెక్ట్ చేశారు. టు ఇంప్రూవ్ ద హైజీన్ ఆఫ్ హైదరాబాద్ రోడ్స్ అని చెప్పి. అండ్ వాళ్ళకి చిన్న చిన్న టాస్క్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. యూ కమప్ ఏం చేస్తే ఇంకా బెటర్ అవుతుంది మన సిటీ, మన ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల అని చెప్పి టాస్క్స్ ఇస్తూ ఉంటాను నేను. వెరీ నైస్ అండి. ఇన్స్పైర్డ్ విత్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. బ్రింగ్ అప్ ఐ థింక్ లాట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ని చాలా బాగా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. And I really should appreciate having such conversation open-heartedగా చక్కగా, so that it will reach many people. Yes. So ఈ authenticity అనేది it's very important in today's world. So I really appreciate all the work that you are doing to make sure that this reaches out to a larger audience. Yes. ఎన్నో కొన్నైనా లైఫ్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేయగలిగితే చాలని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దిస్ అండి. Awesome work అండి. Amazing work.
keep up the good work, and I'll start now following all your work also. Thank you so much. Yeah. Thank you, Meghna.